अमीत नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. సో ఈ రోజున మనం ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో 5th చాప్టర్ 23వ శ్లోకం నుండి మనం చూద్దాము. ఈ శ్లోకం నుండి నారద ముని వారి యొక్క పూర్వజన్మ రహస్యాలను ఈ శ్లోకాల్లో చెప్పబడ్డాయి. అహం పురాతీత భవే అభవం మునే దాస్యాస్తు కశ్చాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివీక్షతాం. O Muni, in that last millennium, I was born as the son of a certain maidservant engaged in the service of Brahmanas who are following the principles of Vedanta. When they were living together during the 4 months of the rainy season, I was engaged in their personal service. సో ఈ రోజున నారద ముని వారి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నారద ముని వారిని 12 మహాజనుల్లో ఒకరుగా ఈ శ్రీమద్ భాగవతం కొనియాడుతోందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే నారద ముని వారిని కీర్తించడం అనేది సాధ్యం కాదు. భగవంతుడి లీలల్లో ఎన్నో లీలల్లో నారద ముని వారు మనం చూస్తాము. సో ఆ భాగవతోత్తముడి గురించి మనం అర్థం చేసుకోవడానికి ఈ సమయం కూడా సరిపోదు, మరియు మనకు కూడా అంత శక్తి లేదు. సో గురువుగారైన ప్రభుపాదుల వారి యొక్క కృపతో ఎంతో కొంత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ నారద మహర్షిని, నారద ముని వారిని దేవర్షి అంటారు. దేవుళ్ళలో ఋషి మాట. నారద ముని బజాయి వీణ రాధారమణ్ నామే అని భక్తి వినోద్ ఠాకూర్ల వారు నారద ముని గురించి చెప్పారన్నమాట. సో ఎప్పుడు మనం చూస్తుంటాం నారద ముని బజాయి వీణ, ఆయన వీణాపాణి అని పేరు మాట. ఎప్పుడు ఒక వీణ చూస్తుంటాం. ఆ వీణ ఎవరిచ్చారయ్యా అంటే లింగ పురాణంలో ఏం చెప్పబడిందంటే సాక్షాత్తు కృష్ణుడే ఆ నారద ముని వారికి ఆ ట్రాన్సెండెంటల్ వీణ ప్రసాదించారని చెప్పబడింది అన్నమాట. ఇది జీవ గోస్వాములు కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఈ వీణ సాధారణ వీణ కాదు, ఇది ఆధ్యాత్మిక, స్పిరిచువల్, ట్రాన్సెండెంటల్, అంటే భౌతిక గుణాలకు అతీతంగా ఉండే వీణ మాటిది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ గుణాలకు అతీతం కావడమో అంటే శూన్యమో, లేకపోతే వెరైటీ లెస్సో, లేకపోతే జ్యోతనో కాంతనో అనుకుంటారంతే. ఎటువంటి వెరైటీస్ ఉండవు అనుకుంటారు. కానీ ఇక్కడ కృష్ణుడిచ్చిన ఆ వీణ ఇది భౌతికంగా ఉండే వీణ కాదు, ఆధ్యాత్మిక. సో ఆధ్యాత్మిక వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ వెరైటీ లెస్ కాదు, అదంతా శూన్యం కాదు, ఈజ్ ఫుల్ ఆఫ్ వెరైటీస్. సో నారద ముని వారు ఎప్పుడు కూడా ఆ వీణను నారద ముని బజాయి వీణ, ఆ వీణను భజిస్తూ ఏం చేస్తున్నారు? రాధికారమణ్ నామే, ఆ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ వెళ్తుంటాడు. రాధికారమణ్. సో రాధికారమణ్ అంటే కృష్ణుడి పేరు అన్నమాట. సో ఆ రకంగా ఎప్పుడు వీణతో ఉంటారు. అంతేకాదు మనకి సప్తస్వరాలు అంటారు చూడండి, సారి గామ పాదాని, ఇవన్నీ కూడా ఈ సప్తస్వరాలు కూడా యాక్చువల్గా ఆధ్యాత్మికం. అవి ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వచ్చాయి. అయినప్పటికీ మనం ఈ సప్తస్వరాలని ఇంద్రియ ప్రీతికి వాడుకుంటున్నాం. కానీ నారద ముని వారు మాత్రం ఆ ట్రాన్సెండెంటల్ వీణ మీద
ఈ సప్తస్వరాలను ఉపయోగించి భగవంతుడిని ఎప్పుడూ కీర్తిస్తుంటాడనమాట. సో ఆ భగవద్కీర్తన కూడా ట్రాన్సెండెంటల్, భగవంతుడు ట్రాన్సెండెంటల్, నారదముని ట్రాన్సెండెంటల్, ఆయన చేతిలో ఉన్న వీణ కూడా ట్రాన్సెండెంటల్. అంటే ట్రాన్సెండెంటల్ ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా వెరైటీస్ ఉంటాయి. అది మనకి ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ నారదముని వారే తన యొక్క గత జన్మను గురించి విస్తృతంగా చెప్తున్నారు ఇక్కడ. ఇన్ ద లాస్ట్ మిలెనియము అంటే భవే అహం పురాతీత భవే అభవం. పురాతీత పూర్వ, పాత, మిలెనియం అంటే పాత కల్పంలో, ప్రీవియస్ కల్పంలో. కల్పము అంటే బ్రహ్మదేవుడి యొక్క రోజు మాట. ఒక రోజు అంటే 12 గంటలు, అది దాన్ని కల్పము అంటారు. ఒక కల్పంలో సహస్ర యుగ పర్యంతం, ఒక 1000 యుగాలు ఉంటాయన్నమాట. అంటే 1000 అంటే సహస్ర, 1000 దివ్య యుగాలు ఉంటాయన్నమాట. అంటే దివ్యయుగం అంటే ఇది సత్య, త్రేత, ద్వాపర, కలి, ఈ 4టిని కలిపి ఒక మహాయుగం అంటారు, దివ్యయుగం అంటారు. అవి ఇంటూ 1000, అంత పెద్ద టైం పీరియడ్ అన్నమాట. సో ఇప్పుడు నడుస్తున్న మిలీనియం ఒకటి, పాత ప్రీవియస్ మిలీనియం ఇంకొకటి మాట, కల్ప. ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది. సో ఇక్కడ నారదముని అహం పురాతీత భవే అభవన్ మునే, ఓ ముని, ఇక్కడ వ్యాసమునిని సంబోధిస్తున్నాడు. ఏ కుటుంబంలో పుట్టాడు? దాస్యాస్తు కశ్చాశ్చన వేదవాదిన. దాస్య, ఒక దాసీపుత్రుడుగా పుట్టాడు. చూడండి, అంటే పుట్టుక ఒక రకంగా చెప్పాలంటే అంత గొప్ప పుట్టుక అంటూ ఏం లేదు. దాసీపుత్రుడుగా చాలా హంబుల్ కుటుంబంలో పుట్టాడనమాట. సో మరి అట్లాంటి కుటుంబంలో పుట్టి నారదముని అంత గొప్ప భాగవతోత్తముడు అయ్యాడు అంటే ఇంక మనం చూడొచ్చు ఈ భాగవత మార్గం అనేది, ఈ భగవంతుడి యొక్క భక్తి మార్గం అనేది ఎంత పవర్ఫుల్లో. ఆ వాతావరణం, ఆ చక్కటి ఉత్తమ భక్తి ఉండే వాతావరణం ఎంత గొప్పదంటే ఎవరైనా సరే ఆ భక్తిలో లీనమైతే భాగవతోత్తములు కావచ్చు అని నిరూపించడానికి ఈ నారదముని వారి యొక్క వృత్తాంతం మనకి చాలా తోడ్పడుతుందన్నమాట. సో ఇక్కడ సో ఏం చెప్పాడంటే దాస్యాస్తు కశ్చాశ్చన వేదవాదిన నిరూపిత. సో దాసీపుత్రుడుగా ఉన్నాడు. ఆమె కొన్ని కుటుంబాల్లో దాసీగా పనిచేస్తోంది. మనం మేడ్ సర్వెంట్ అంటామన్నమాట. అలా కుటుంబాల్లో పనిచేసుకుంటూ ఆ రకంగా తన పిల్లవాడిని కూడా సాధారణంగా తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. మనం అదే చూస్తుంటాం. వాళ్ళు కుటుంబాల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తుంటారు. సో అదేవిధంగా ఈ దాసీపుత్రుడిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళేది. అమ్మకు కూడా హెల్ప్ చేస్తూ ఆ రకంగా ఉండేవాడు అన్నమాట అబ్బాయి. సో ఒక రోజున ఏమైందంటే ఒక కుటుంబంలోకి వేదవాదిన నిరూపిత అంటే వాళ్ళ సేవలోకి. ఎవరి సేవకి? వేదవాదిన. ఈ వేదాంతాన్ని తెలిసిన, వేదాంతాన్ని ఆచరణలో పెట్టే ఆ గొప్ప భక్తి వేదాంతుల్ని వాళ్ళని వాళ్ళ సేవలో వినియోగించడం మొదలుపెట్టిందన్నమాట. సో నిరూపిత బాలక, బాయ్ సర్వెంట్ కింద, అంటే చిన్న చిన్న పనులు చేయడానికి ఆ గొప్ప వేదాంతుల్ని, భక్తి వేదాంతుల్ని ఆయన్ని వాళ్ళ సేవలో నిరూపిత వినియోగించబడ్డారన్నమాట. ఇక్కడ వేదవాదినాం అంటే మనం అర్థం చేసుకోవాలని ఏమిటంటే వేదాంతాలు తెలిసిన వారు అనేసి. నిజంగా వేదాంతం తెలిసిన వారు ఎవరో అంటే ఈ భాగవతోత్తములు మాట. ఇక్కడ కూడా చూడండి, వ్యాసముని వేదాంతాన్ని రాసినా సరే
సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఆ భగవంతుడు భక్తిని కీర్తించలేదు ఆయన. అందుకనే నారద ముని వారు ఇప్పుడు చెప్తున్నారు, నాయన నువ్వు కీర్తించు, భగవంతుడి యొక్క భక్తిని గ్లోరిఫై చేయమని చెప్తూ ఆ భక్తిని పాటించి తను ఏ రకంగా తన జీవితమే మారిందని చెప్తున్నాడు నారద ముని వారు. ఆ భగవంతుడి యొక్క భక్తి యొక్క శక్తిని ఆయన నిరూపిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. సో దిస్ ఈస్ ద పవర్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ డివోషన్. భగవంతుడి యొక్క భక్తిని చేయగలిగితే అంత చక్కటి ఏమంటారు ఎఫెక్ట్ వస్తుందన్నమాట. సో వాళ్ళ యొక్క సేవలో ఆయన నిరూపిత, సో చక్కగా ఎంగేజ్ అయి ఉన్నాడు. మరి వాళ్ళు ఎందుకున్నారు, ఆ భాగవతోత్తములు ఆ కుటుంబానికి ఎందుకు వచ్చారు అంటే, జనరల్గా ఈ భక్తులు, గొప్ప భక్తులు అందరూ కూడా విలేజ్ నుండి విలేజ్కు ట్రావెల్ చేస్తూ ఈ భగవంతుడి యొక్క భక్తిని ప్రసాదిస్తుంటారు. కానీ వాళ్ళు ప్రయాణం మాత్రం ఈ రైనీ సీజన్లో 4 మాసాలు ఉండే ఈ రైనీ సీజన్, దాన్ని చాతుర్మాసం అంటారన్నమాట. ఆ రైనీ సీజన్లో వాళ్ళు ఇంకా ప్రయాణం ఆపి ఎక్కడో ఒక చోట సెటిల్ అవుతారన్నమాట. వానాకాలంలో ప్రయాణాలు కూడా కష్టమే. సో వాళ్ళు ఆ 4 నెలల పాటు ఒక చోట ఉండి అక్కడున్న ఆ గ్రామాలకు ఈ భగవంతుడి యొక్క భక్తిని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. సో అట్లాంటి భాగవతోత్తముల యొక్క సేవ నారద ముని వారికి, అంటే ఆ దాసీపుత్రుడికి దొరికిందన్నమాట. ఆ అవకాశం అది ఖచ్చితమైన అతి గొప్ప అవకాశం అన్నమాట. భాగవతోత్తములను కలిసే అవకాశం అనేది సాధారణం కాదు. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే భక్తిలతా బీజ. సో ఇక్కడ ఏం చెప్పబడిందంటే, బ్రహ్మాండ భ్రమితే, మనం జీవులం ఈ ఇంద్రియ తృప్తి, ఈ ఆనందం కోసం బ్రహ్మాండ భ్రమితే వెతుకుతూ ఉన్నాం. ఈ లోకంలోనూ వెతుకుతున్నాం, పైకి వెళ్తున్నాం, కిందకి వెళ్తున్నాం. ఇది కాదేమో అది, అది కాదేమో ఇది అనేసి ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నాం. మనకి మనస్ఫూర్తిగా ఆ ఆనందం ఎప్పుడు లభిస్తుందా, మనం కోరుకున్న విధంగా ఎప్పుడు లభిస్తుందా అనేసి తహతహలాడుతూ మనం అన్ని చోట్ల తిరుగుతున్నాం. బ్రహ్మాండ భ్రమితే. కానీ కోన భాగ్యవాంజ, ఎవరో ఒక భాగ్యవంతుడికి మాత్రమే ఆ భాగవతోత్తముల యొక్క సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. ఇక్కడ చూడండి, నారద ముని వారు దాసీపుత్రుడుగా ఫస్ట్ సేవ చేసింది ఎవరికంటే భగవంతుడికి కాదు, భగవంతుడి యొక్క ఉత్తమ భక్తులకు, భాగవతోత్తములకు. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. భగవంతుడిని చేరాలి అంటే ఆ భాగవతోత్తముల సేవ కంపల్సరీ. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో, వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం చాలా పెద్ద భారీగా ఈ భక్తిలో మనం పెరగచ్చన్నమాట. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. నారద ముని వారు చిన్న పిల్లవాడు, 5 ఏళ్ళు ఉంటాయేమో అంతే. అర్భక అని ఇక్కడ ఉపయోగించబడింది పదం. అర్భక అంటే బాయ్ సర్వెంట్ అన్నమాట. సో యోగిన ఆ భక్తుల యొక్క శుశ్రూషనే, సేవలో ప్రావృషి 4 నెలలు ఏమంటారు, ఆ చాతుర్మాస్యంలో చక్కగా నిర్వివీక్షత వాళ్ళతో పాటే నివసిస్తూ అక్కడ వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నాడంట ఆ అబ్బాయి. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భగవంతుడు తన భక్తుల యొక్క సేవకుల్ని ఆయన స్వీకరిస్తాడు. డైరెక్ట్గా సేవ చేస్తే అంత స్వీకరించడు. కానీ తన భక్తులకు సేవ చేసిన వాళ్ళని మాత్రం భగవంతుడు గమనిస్తాడంట. అందుకనే మహాప్రభుల వారు ఏం చెప్పారంటే, గోపీ భర్తృపదగమలయో దాస 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 దాసాను దాస. నువ్వెవరో నాయనా అని అడిగితే ఏం చెప్పారు అంటే, నేను గోపీభర్తృ అంటే గోపీల్ని మెయింటైన్ చేసేది ఎవరు, ఆ కృష్ణుడు నందనందనుడు. గోపీభద్ర పదకమలయో దాస 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 దాసాను దాస. ఆ కృష్ణుడి యొక్క దాసుడి యొక్క దాసుణ్ణి అంటున్నాడు. అది మన నిజమైన మన పొజిషన్ అన్నమాట. భక్తుడు ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే, నేను ఆ మహాభక్తుడు ప్రభుపాదుల వారి యొక్క భక్తుల్ని దాస 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 దాసాను. ప్రభుపాదుల వారు 32వ దాసుడు. కృష్ణుడు తర్వాత బ్రహ్మ
మొట్టమొదటి దాసుడు, బ్రహ్మ నారద రెండవ దాసుడు. అలాగే బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపరలో 32వ ఆచార్యులు ప్రభుపాదుల వారు అన్నమాట. వాళ్ళ సేవకులమే మన అందరం కూడా. సో ప్రభుపాదుల వారి యొక్క సేవకులు అన్నమాట. దాస దాస దాసాను దాస అట్లా 32 సార్లు చెప్పి వాళ్ళ దాసులు అన్నమాట మనం. అంతేకాదు ప్రభుపాదుల వారు అంటే ఆయన ఒంటరిగా ఉండరుగా, ఆయనకి ఎంతోమంది దాసులు ఉన్నారు. ఆ దాసుల ద్వారా మనకి ఈ జ్ఞానం వచ్చింది కాబట్టి మనం కూడా వాళ్ళని చూడాలి. ప్రభుపాదుల వారి యొక్క దాసులకి మనం దాసుల కింద సేవలు అందించాలన్నమాట. మనం అనుకోవచ్చు, అయ్యో అంత దూరం ఉందే కృష్ణుడి నుండి, మనల్ని గమనిస్తాడా భగవంతుడు? ఎందుకంటే ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఫస్ట్ ఉండాలి. మనల్ని గమనించాలంటే మనం ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి, ఎక్కడో వెనకాల దూరంగా మనం నించుంటే ఆయన గమనించేదిలే. అందుకని అందరూ ఏమనుకుంటారు, నేను ముందు ఉండాలనుకుంటారు. ఆ క్రౌడ్స్ అన్నిటినీ తోసుకుని ముందుకు రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎందుకు? ఏదో ఒక చిన్న చూపు వస్తుందని మన మీదకి. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, నా ముందు ఉన్న వారిని నేను అంత పెద్దగా చూడను, వెనకాల ఎక్కడో ఉండి సేవ చేస్తున్నాడే వాడు నాకు ఇష్టము అంటే. సో కృష్ణుడు చాలా ఇంట్రెస్టింగ్, భగవంతుడు చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. తన భక్తుల సేవకు చేసే భక్తుని గమనిస్తాడంట ఫస్ట్. అలాగే ఇక్కడ ఈ దాసీపుత్రుడిగా ఉన్న నారదముని వారు తన భక్తులకి సేవలు చేస్తుంటే ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చింది. సో వాళ్ళు భక్తి వేదాంతులు. ఇక్కడికి వచ్చిన వారు అదృష్టవంతుడు మాట నారదముని వారు. సో కృష్ణుడి యొక్క కృప వలన అట్లాంటి భాగవతోత్తముల సేవ లభించింది. మరి ఈ భాగవతోత్తములు ఏం చేస్తారు? వాళ్ళు చాలా ఎక్స్పర్ట్. తన దగ్గరకు వచ్చిన ప్రతి జీవిని కూడా భగవంతుడి యొక్క సేవలో ఏ రకంగా వినియోగించాలని వాళ్ళకి తెలుసు. చూడగానే అర్థమైపోతుంది వారికి. సో అలాగే ప్రభుపాదుల వారిని కూడా మనం చూస్తున్నాం. చాలా ఎక్స్పర్ట్గా వాళ్ళ పాశ్చాత్య దేశస్తుల్ని, వారికి రామ కృష్ణ అంటే ఏం తెలియదు, ఈ సనాతన ధర్మం అంటే ఏం తెలియదు. ఎంతో వేరే రకమైన ధర్మాలను, వేరే రకమైన ప్రొసీజర్స్ను వాళ్ళు ఫాలో అవుతున్నారు. అట్లాంటి వాళ్ళని గొప్ప కృష్ణ భక్తులుగా తీర్చిదిద్దారు అంటే మీరు చూడొచ్చు ఇంకా ప్రభుపాదుల వారు ఎంత ఎక్స్పర్ట్ అనేసి. అందుకనే ఉత్తమ భక్తుడికి ఒక లక్షణం ఏమిటంటే ఈజ్ దక్ష, ఎక్స్పర్ట్. సో ప్రభుపాదుల వారిని మనం చూడొచ్చు. వాడు స్టూడెంట్ అయితే, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఏ ఫీల్డ్ అయినా సరే ప్రభుపాదుల వారు చాలా ఎక్స్పర్ట్గా కృష్ణ భక్తిని వాడికి ప్రసాదించారన్నమాట. మీరు ఈ కన్వర్జేషన్స్ విత్ ప్రభుపాద అనేసి ఒక పుస్తకం కూడా ఉంది. ప్రభుపాదుల వారు కన్వర్జేషన్స్ అన్నమాట. అంటే ఎవరితో మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు అని కూడా రికార్డ్ చేయబడ్డాయి. మన అదృష్టం అన్నమాట. అవన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి. ఒరిజినల్ వాయిస్ కూడా మనం వినొచ్చు. సో ప్రభుపాదుల వారు నారదముని వారి యొక్క గొప్ప రిప్రజెంటేటివ్. హీఈస్ ద ప్రతినిధి మాట ఆయనకి. ఈ ప్రస్తుతం యుగంలో మనం నారదముని వారి యొక్క ప్రతినిధిని చూడాలి అంటే అది శ్రీల ప్రభుపాదుల వారు అన్నమాట. సో ఆ ప్రభుపాదుల వారు చక్కగా ఆ రకంగా తన దగ్గరకు వచ్చిన భక్తులందరినీ కూడా, యంగ్స్టర్స్ అందరినీ కూడా కృష్ణ భక్తులుగా తీర్చిదిద్దారు. ఇక్కడ నారదముని వారు కంటిన్యూ చేస్తున్నారు. ఏమని? తేమయి అపేథాఖిల చాపలే అర్భకే దాంతే ధృత క్రీడనకే అనువర్తిని చక్రూకృపాం యద్యపి తుల్యదర్శన శుశ్రూషణమాణే మునయో అల్పభాషిణి. సో తను ఈ భాగవతోత్తముల గురించి చెప్తున్నారు. ఎవరు? నారదముని ఏమంటున్నారంటే వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఆ భాగవతోత్తముల్ని తను సేవ చేస్తున్నాడో వారందరూ కూడా తుల్య దర్శన, వాళ్ళు తుల్య దర్శన, బ్యాలెన్స్డ్గా చూస్తారు. అంటే అందరికీ సమానంగా చూస్తారు. ఇంపార్షియల్. పార్షియాలిటీ అంటే ఏం లేదు. ఓ వీడు దాసీపుత్రుడు, గెటౌట్, వీడు బ్రాహ్మణపుత్రుడు, కమ్, లేకపోతే వీడేదో రాజపుత్రుడు, బాగా డబ్బులు వస్తాయి, అజావ్, అదేం లేదు. ఇంపార్షియల్ బై నేచర్, తుల్య దర్శన.
వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే కాదు అనరు. మరి ఏం చేస్తారు? వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా కృష్ణుడిని ఇచ్చేస్తారు. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ మాట. ఏమిటి? కృష్ణుడికి యాక్చువల్గా ఎవరు సమంగాని అధికంగాని లేరు. నతసమ అభ్యధిక, సమంగాని అధికంగా కానీ ఎవరు లేరు. నో సచ్ పర్సనాలిటీ ఎగ్జిస్ట్. ఈ మొత్తం బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఆయనే నాయకుడు. అంతేకాదు దెర్ ఈజ్ నోబడి బియాండ్, నోబడి ఈక్వల్ లేరు. కానీ అట్లాంటి భగవంతుణ్ణి నియంత్రించే శక్తి ఎవరికి ఉందయ్యా అంటే ఈ భాగవతోత్తములకు మాట. చూడండి, భగవంతుడు తన భక్తుడి ఆధీనంలోకి వచ్చేస్తాడు. మరి ఆ భక్తుడు సామాన్య భక్తుడు కాదు, భాగవతోత్తముడు అయి ఉండాలి. అట్లాంటి భక్తుల యొక్క ఆధీనంలోకి వచ్చేస్తాడంట స్వామి. ఆల్దో ఆయనకంటే సమంగాని ఎక్కువగానే ఎవరు లేకపోయినా సరే ఆ ప్రేమను చూశారు. ఆ భక్తుడి యొక్క ప్రేమ ఆ వశంలోకి వచ్చేస్తాడు భగవంతుడు. అట్లా వచ్చినప్పుడు ఆ భాగవతోత్తములు కృష్ణుణ్ణి ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ వశంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఇట్లా ఇచ్చేస్తారు వాడు. అలాగే ప్రభుపాదుల వారు ఎంత ఫ్రీగా ఇచ్చేశారు కృష్ణుణ్ణి. ప్రభుపాదుల వారు వెళ్ళకముందు 600 ఎడిషన్స్ ఉన్నాయి భగవద్గీత మీద. అంటే అంతమంది భగవద్గీత వెరైటీస్ ప్రొడ్యూస్ చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంటరీ ఇచ్చారు. పొలిటీషియన్స్ కూడా రాశారు, లేకపోతే కొంతమంది డాక్టర్స్ రాశారు, చాలామంది రాశారు భగవద్గీత మీద. వాళ్ళ వ్యాఖ్యానాలన్నీ రాసి ఎన్నో కాపీలు ముద్రించి దాన్ని విస్తృతంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. గాంధీ గారు కూడా రాశారు. ఆ కాపీస్ అన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది చదివారు. ఒక్క కృష్ణ భక్తుడు గాల. ప్రభుపాదుల వారు వెళ్ళకముందు అసలు మనం వేళ్ల మీద కౌంట్ చేయడానికి కూడా లేరు. కానీ ప్రభుపాదుల వారు వెళ్ళి కృష్ణుణ్ణి అందరికీ ఇచ్చేశారు. ఇది మాట గొప్ప భక్తుడి యొక్క శక్తి. మనం సాధారణంగా కృష్ణుని చేరాలంటే సాధారణం. ఒంటికాల మీద నించుని చుట్టూ నిప్పులు పెట్టుకుని మండుతున్న ఎండల్లో నించుకుని తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు భగవంతుని పొందడానికి. అయినప్పటికీ చేరడం సాధ్యం కాల. అట్లాంటి భగవంతుణ్ణి అనాయాసంగా లక్షల కోట్లాది మందికి ఆయన ఇచ్చేశారు. ఇది మాట. ఇక్కడ కూడా ఈ భాగవతోత్తములు ఇంపార్షియల్ తుల్య దర్శన, ఎవరు వస్తున్నారని చూడరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ చూపు శరీరం మీద కాదు, ఆ శరీరం లోపల ఉన్న ఆత్మస్వరూపులు. అందరూ కూడా ఆత్మస్వరూపులు. అన్ఫార్చునేట్గా కొంతమందికి కొన్ని శరీరాలు వచ్చాయి, కొంతమందికి మంచి శరీరాలు వచ్చాయి, కొంతమందికి కొద్దిగా తేడాగా వచ్చాయి. కానీ ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ మీద ఆధ్యాత్మికమైన దృష్టితో చూస్తే అందరూ సమానమే. అందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలే. కానీ కర్మానుసారము కొన్ని శరీరాలు వేరుగా వచ్చాయి అంతే. ఇది మాట భాగవతోత్తములు చూసి. సో వాళ్ళు దే గేవ్ దేర్ కాజ్లెస్ మెర్సీ కృపాం యద్యపి. ఆ అబ్బాయి మీద వాళ్ళ యొక్క మెర్సీ, కరుణ, వాళ్ళ చూపు వచ్చిందన్నమాట. చూడండి, అట్లాంటి గొప్ప భక్తుల చూపు మన వైపుకి వస్తే మనం భక్తిలో చాలా పెరిగిపోతాం. సో బయట వాళ్ళు చూపులు పడితే అది వేరు. మన మీద అసూయపడ్డ వాళ్ళు మనం చూస్తే అది కాస్త ఒళ్ళంతా కంపరంగా ఉంటుందన్నమాట. సో మరి అందుకనే మన ట్రెడిషన్లో ఇది కూడా ఉంది, దృష్టి అనేసి తీస్తుంటారు. నాకు గుర్తుంది చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు తీసేవారు అన్నమాట ఇట్లా దృష్టి. అది ఇక్కడ కొద్దిగా చిన్నపిల్లలకి ఇలా ఒకటి పెడతారు నల్లగా. ఇవన్నీ చాలా సైంటిఫిక్, ఎందుకంటే కొంతమంది దృష్టిలు పడితే కష్టం. సో కానీ భాగవతోత్తములు దృష్టి పెడితే చాలా మంచిది. ప్రభుపాదుల వారు ఆయన ఎవరెవరిని చూశారో వాళ్ళందరూ కూడా భక్తులైపోయారు. సో వాళ్ళు ఆ రకంగా వాళ్ళ యొక్క కాజులెస్ కృపాం యద్యపి తుల్య దర్శన, వాళ్ళందరికీ సమానమైనప్పటికీ కూడా ఆ బాయ్ సర్వెంట్కి, దాసీపుత్రుడికి వాళ్ళ యొక్క కృపని ప్రసాదించారు. సో మరి
అప్పుడు ఈ అబ్బాయి ఎట్లా ఉన్నాడు? అల్పభాషిణి. హీ వాజ్ నాట్ నాటీ. 5 ఏళ్ల వయసు అయినప్పటికీ కూడా నాటీగా ఏం ప్రవర్తించాల. నారదముని అంటే ఆ దాసీపుత్రులు అంత సోబర్గా ఉండేవాడు. అల్పభాషిణి, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. తర్వాత క్రీడనకే అనువర్తిని. అద్భుత క్రీడనకే, ఆటలంటే ఇష్టమే ఉండేది కాదు. అనువర్తిని, చాలా ఒబీడియంట్గా ఉండేవాడు నారదముని వారు. చూడండి, వాళ్ళ కృప వస్తే చాలా ఫోకస్డ్గా, చాలా డిసిప్లిన్ అయిపోతారు, ఫోకస్డ్గా ఉంటారన్నమాట. సో ఇక్కడ భక్తి వేదాంశ. సో వాళ్ళు ఏంటంటే ఈ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. మనకందరికీ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మనం అప్పుడు ఒబీడియంట్గా, డిసిప్లిన్గా మనం ఆ ట్రైనింగ్ని కానీ తీసుకుంటే అప్పుడు భగవంతుడి భక్తిలో మనం ప్రోగ్రెస్ కావచ్చు. ఆచార్యుల వారు చెప్పిన వాక్యాలను కానీ మనం పరిపాలించగలిగితే అదే జీవితంలో అత్యంత మన జీవితాశయం అన్నమాట. ఆ వాక్యాలను మనం గట్టిగా పట్టేసుకోవాలి. పట్టుకుని దాని ద్వారా మనం పైకి వెళ్ళి కృష్ణుని చేరగలుగుతాం అన్నమాట. చూడండి, ఆచార్యుల వారు నోటమ్మటి వచ్చిన వాక్యాలు ఉన్నాయే, అవి మనం తీసేస్తాయి. ఈ అంధకూపం నుండి తీసుకుని వెళ్ళి ఆ కృష్ణుడి పాదాల దగ్గర మనల్ని కూర్చోబెడతాయి అన్నమాట. అంత శక్తి కలిగిన ఆ వాక్యాలను మనం పరిపాలించడానికి ఆ డిసిప్లిన్ ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి. అది నారదముని వారు చూపిస్తున్నారన్నమాట. తర్వాత ఏమైంది? ఉచ్చిష్టలేపాన్ అనుమోదితో ద్విజై సకృత్ భుంజే తదపాస్త కిల్బిష ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసస్ తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే. ఒక రోజున నారదముని వారు ఏం చేశారు అంటే మరి ఈ భక్తులు వాళ్ళు భోజనాలు చేసినప్పుడు భాగవతోత్తములు ఏ పడితే అవి తినరు. భగవంతుడికి ఏదైతే స్వయంగా నైవేద్యం చేసుకుంటారో అవి మాత్రం తింటారు. సో అంటే భగవత్ ప్రసాదాన్ని ఈ భాగవతోత్తములు, భక్తి వేదాంతులు తింటారన్నమాట. వాళ్ళు దాన్ని యాక్చువల్గా అది వర్డ్ తినడం కాదు, హానరింగ్, గౌరవప్రదంగా దాన్ని తీసుకుంటారు, స్వీకరిస్తారన్నమాట. గౌరవప్రదంగా. మనం మామూలుగా తింటున్నట్టుగా తినరు. ప్రసాదాన్ని హానరింగ్ అంటారు, లేకపోతే ఈటింగ్ అంటారు. నాకు హానరింగ్ అంటే గౌరవప్రదంగా స్వీకరించడం అన్నమాట. ఎంతో గౌరవంగా, రెస్పెక్ట్ఫుల్గా ఆ భగవంతుడి ప్రసాదాన్ని తింటూ ఆస్వాదిస్తూ ఆ భక్తులు తన జీవితాన్ని తరించుకుంటారు. సో మరి అట్లా ఆస్వాదించిన ఆ ప్లేట్స్ అన్నీ కూడా మరి దాసీ దగ్గరికి వచ్చాయి. ఆమె కడుగుతున్నది, దాసీపుత్రుడు కూడా మరి అమ్మ పక్కనే ఉన్నాడు కాబట్టి తను కూడా ఒక రోజున అట్లాగ ఒక ప్లేట్లో కొన్ని పదార్థాలు మిగిలిపోయినాయి. దాన్ని ఏమంటారంటే ఉచ్చిష్టలేపాన్, రెమనెంట్స్ అంటారన్నమాట. రెమనెంట్స్ అంటే ఆ మహాభక్తులు వదిలిన మెతుకులు మాట, కొన్ని మెతుకులు, రెమనెంట్స్. దానికి అనుమోదిత. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, చిన్నపిల్లవాడైనా చూడండి ఎంత బుద్ధిమంతుడో, ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్లేట్లో కొన్ని పదార్థాలు మిగిలిపోయినాయి, నేను తీసుకోవచ్చా అని పర్మిషన్ అడిగాడంట. అనుమోదిత. అప్పుడు వాళ్ళు కూడా సరే తీసుకో అని చెప్పారంట. ఇది యాక్చువల్గా వాళ్ళ యొక్క కృప మాట. ఎందుకంటే అట్లా వదిలిన రెమనెంట్స్ తీసుకుంటే మనం తిన్నాం అనుకోండి, ఎవరైతే ఇచ్చారో ఆ రెమనెంట్స్ మన కర్మని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ భాగవతోత్తములు రెమనెంట్స్ ఇచ్చారు, ఉచ్చిష్టాన్ని ఇచ్చారు, ఉచ్చిష్ట లేప. నారదముని వారు తీసుకున్నారు, దాసీపుత్రుడు తీసుకున్నాడు, పర్మిషన్ తీసుకుని మరీ తీసుకున్నాడు. యాక్చువల్గా పర్పోర్ట్లో వ్యాఖ్యానంలో ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే అట్లాంటి రెమనెంట్స్ కానీ దొరికితే పర్మిషన్లు కూడా అక్కర్లే, తీసేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రసాదం అన్నమాట అది. మహాప్రసాదం. ప్రసాదము అంటే కృష్ణుడు ఇచ్చింది, మహాప్రసాదం అంటే భాగవతోత్తములు దాన్ని స్వీకరించి మన కోసం వదిలిపెట్టినవి. సో ఆ మహాప్రసాదాన్ని పర్మిషన్ తీసుకుని ఆ బాయ్ సర్వెంట్ తీసుకోగానే ఏమైంది? సకృత్స్మ భుంజే తదపాస్త కిల్బిష. కిల్బిష అంటే
పాపాలన్నీ కూడా కడగబడ్డాయన్నమాట. ఇది ఎవరైనా రెమనెంట్స్ తింటే ఆ పాపాలు ఎక్కడికి పోయాయి, ఎలా పోయాయి? ఈ భాగవతోత్తములు తీసుకున్నారన్నమాట. వాళ్ళ రెమనెంట్స్ తినగానే నారదమునిలో ఉన్న అంటే ఆ బాయ్ సర్వెంట్లో ఉన్న పాపాలన్నింటినీ కూడా వీళ్ళే స్వీకరించేశారన్నమాట. ఇది మాట. మనం ఎవరైనా వదిలిపెట్టిన మనం తింటే మన కర్మ వాళ్ళకి పోతుంది. అందుకనే పెద్దవాళ్ళు వాళ్ళు ఏమన్నా మనకి వాళ్ళ తినది ఇచ్చారనుకోండి, మనం తిన్నామనుకోండి, మన కర్మ వాళ్ళకి పోతుంది. ఇక్కడ మరి భాగవతోత్తములు వాళ్ళు మన కర్మల్ని స్వీకరించి ఆనందంగా స్వీకరిస్తారు. స్వీకరించి మనల్ని కిల్బిష ఆ పాపాల నుండి విముక్తిని కలిగిస్తారు. ఇవన్నీ అసాధారణం. ప్రభుపాదుల వారు కూడా దీక్ష అని అంటే ఏమిటని చెప్తారన్నమాట. దీక్ష అంటే క్ష. ధీ అంటే దివ్యజ్ఞానము, క్ష అంటే క్షపయతి. సో దివ్యజ్ఞానాన్ని ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క చక్కటి పుస్తకాల ద్వారానో, ప్రవచనాల ద్వారానో, కన్వర్జేషన్స్ ద్వారానో వాళ్ళు దివ్యజ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నారు. నారదముని వారు కూడా అంతే. మొత్తం విశ్వాన్ని అంతటినీ కూడా ఆయన పర్యటన చేస్తూ భగవంతుడి యొక్క నామాన్ని, రూపాన్ని, ఆయనకు చెందిన దివ్య జ్ఞానాన్ని అందరికీ ప్రసాదిస్తున్నాడు. అలాగే ప్రభుపాదుల వారు కూడా ఈ దివ్య జ్ఞానాన్ని లక్షల కోట్లాది మందికి ఇచ్చారు ఆయన. సో అంతేకాదు క్షపయతి అంటే దీక్ష. క్షపయతి అంటే మన కర్మను వాళ్ళు తీసుకుంటారు. మనం ఆచార్యుల వారి దగ్గర దీక్షను తీసుకుంటే ఎప్పటి నుండో చేసిన మన కర్మలన్నిటినీ కూడా వాళ్ళు తీసేసుకుంటారు అన్నమాట. ఆ రకంగా మనల్ని పునీతులను చేస్తారు. ఇక్కడ అదే చెప్తున్నాడు నారదముని వారు. నేను ఎప్పుడైతే వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఆ ఉచ్ఛిష్ట లేపాన్ని స్వీకరించానో నా పాపాలన్నీ పోయాయి. మరి అది ఎట్లా తెలిసింది? ఐ బికేమ్ విశుద్ధ చేతసః. నా హృదయము, నా మనస్సు నిర్మలమైపోయింది, పూర్తిగా పవిత్రమైపోయింది. అది మనం గమనించుకోవచ్చు. మన మనస్సులో వస్తున్న ఆ ఆలోచనలు ఉంటాయి చూడండి, కొన్ని పొడిచినట్టుగా ఉంటాయి అన్నమాట. మన హృదయాన్ని పొడుస్తున్నట్టుగా ఉంటాయి, కొన్నేమో బర్నింగ్ చేస్తున్నట్టుగా ఉంటాయి, కొన్ని థాట్స్. ఇవి మన పరిస్థితి. కానీ ఆ రకంగా ఉచ్ఛిష్ట లేపాన్ని తీసుకోగానే నారదముని వారిలో వచ్చిన పరివర్తన ఏమిటయ్యా? మొత్తం హీ సేయింగ్ విశుద్ధ చేతసః. నా మొత్తం హార్ట్ అంతా కూడా బాగా పవిత్రంగా కనిపించింది. దెన్ ధర్మ ఆత్మరుచి. ఏమైందంటే ఇంకా ఆ మార్గము అంటే బాగా రుచి వచ్చింది. ఈ భక్తులకు సేవలు చేయాలి, ఈ ప్రసాదాలు తీసుకోవాలి, ఈ భగవంతుడు అంటే బాగా రుచి రావడం మొదలుపెట్టిందన్నమాట. చూడండి. సో ఇది యాక్చువల్గా సాంగత్యము అంటే ఇది మాట. మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి. ఇక్కడ హైదరాబాద్కి చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారు. పల్లెటూర్ల నుండి, పల్లెల నుండి వాళ్ళు వచ్చి ఇక్కడ పై చదువుల కోసమని వస్తుంటారు అన్నమాట. సామాన్యంగా కొంతమంది పల్లెల నుండి వచ్చే వాళ్ళల్లో పెద్ద పెద్ద దారుణంగా హ్యాబిట్స్ అంటూ ఉండవు. కాస్త మంచి మనస్సుగా ఉంటారు. అంటే ఇప్పుడు కాలం మారుతుంది కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు హాస్టల్లో జాయిన్ అయితే ఏమవుతుందంటే వాళ్ళ హాస్టల్ లోపల ఒక రూమ్లో ఒక 4గురినో 3గురినో 5గురినో పెడుతుంటారు. అది సామాన్యం ఇక్కడ. సో తనతో పాటు రూములో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ సాంగత్యం వల్ల వీడు వేరే మారే అవకాశం కూడా ఉంది. మేము కొన్ని కేసులు విన్నాం. వీడికి అంతకుముందు పెద్ద పెద్ద చెడ్డ అలవాట్లు అంటే ఏముండవు, కానీ తన రూములో ఉన్న కొంతమందిని వాళ్ళు కాస్త తాగే అలవాట్లు ఉంటే ఈ అబ్బాయి కూడా తాగే అలవాట్లు వచ్చేస్తాయి. చూడండి, వాళ్ళ లక్షణాలు ఈయనకి వస్తుంటాయి. అది మనం చాలా సామాన్యంగా చూస్తాం. సాంగత్యం వల్ల మనకి లక్షణాలే మారిపోతాయి. కానీ ఇక్కడ ఈ దాసీపుత్రుడు, ఆ చిన్న పిల్లవాడు ఎవరి సాంగత్యంలో ఉన్నాడు? ఆ చక్కటి భక్తి వేదాంతులు, ఆచార్యులు, తర్వాత భాగవతోత్తములు, వాళ్ళ సాంగత్యంలో వాళ్ళు వదిలిపెట్టిన దాన్ని తీసుకోవడంతో వెంటనే మొత్తం హృదయం అంతా పవిత్రమైపోయి వాళ్ళకి ఎంత రుచి ఉంటుందంటే ఆ రుచి ఈ అబ్బాయిలో కూడా రావడం మొదలుపెట్టింది.
యాక్చువల్గా ఇది తేలికైన మార్గం. మనం ముందుకు వెళ్ళాలి అంటే భక్తిలో ఆచార్యులు వారు ఆయన సాంగత్యము, ఆయన సేవ చేస్తే చాలు. ఆయనకి ఎంత రుచి ఉందో కృష్ణుడిని కొనియాడడానికి అదంతా మనకు వచ్చేస్తుంది. కృష్ణుని గురించి వినడానికి, కృష్ణుని కొనియాడడానికి, కృష్ణుడి యొక్క ప్రచారం చేయడానికి, కృష్ణ 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 అట్లాంటి రుచి మనకు రావాలి అంటే అట్లాంటి భాగవతోత్తముల యొక్క సాంగత్యం మనం కూడా తీసుకోవాలి. మనం కూడా డ్రంకర్స్ అయిపోతాం, కృష్ణ భక్తిలో మనం కూడా నిమగ్నం అయిపోతాం అన్నమాట. అదే ఇక్కడ నారద ముని వారికి జరిగింది అదే మాట. వాళ్ళు ఇచ్చిన రెమనెంట్స్ ఆ ఉచ్చిష్ట లేప తినగానే వెంటనే ఆ అబ్బాయిలో చాలా రుచి వచ్చిందన్నమాట. వచ్చి మరి ఏం చేశాడు? తత్రాన్వహం కృష్ణ కథ ప్రగాయతాం అనుగ్రహేణ శృణవన్ మనోహర తాహ శ్రద్ధాయమే అనుపదం విశృణ్వతః ప్రియశ్రవస్సు అంగ మమాభవత్ రుచి. సో వాళ్ళ యొక్క సాంగత్యంలో మరియు వాళ్ళ యొక్క కృపతో నారదముని వారు ఏం చేశారంటే శ్రద్ధగా విన్నారు. అనుగ్రహేణ, అనుగ్రహం, వాళ్ళ అనుగ్రహంతో. తర్వాత ఏమంటారు? కృష్ణ కథ ప్రగాయతాం. వాళ్ళు కృష్ణ కథను చెప్తూ ఉంటే, అదే నేను చెప్పాను కదా, ఈ భాగవతోత్తములు ఆ చాతుర్మాస్యంలో వాళ్ళు అక్కడే ఉండి, గ్రామంలో అక్కడ ఉండి వేలాది మంది వస్తుంటారు, లేకపోతే వందలాది మంది ఉంటారు. వాళ్ళకి కృష్ణ కథను చెప్పేవారు అన్నమాట. రోజంతా జరుగుతుంటాయి, ఈవినింగ్ పూట అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పటికి కూడా కొన్ని పల్లెల్లో చూస్తే రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళు ఏదో ఒకటి వింటుంటారు అన్నమాట. మహాభారతాన్నో రామాయణాన్నో అట్లా విని అది తలుచుకుంటూ చక్కగా పడుకుంటారు. కొంతమంది అదృష్టవంతులకి ఆ కళ్ళలో కూడా ఆ భగవంతుడి లీలలు కనిపిస్తుంటాయి. సో మరి ఇక్కడ వాళ్ళు ఆ రకంగా ప్రాగాయతం వాళ్ళు చెబుతూ ఉన్నారన్నమాట. కృష్ణ కథ ఏంటి? కృష్ణుడి యొక్క కథ. గోవర్ధనాన్ని ఏ రకంగా స్వామి ఎత్తాడు, ఆ కలియమర్ధనాన్ని ఏ రకంగా చేశాడు, అట్లాంటి ఎన్నో రకాల లీలలు, కృష్ణ కథ. ఆ లీలలన్నింటినీ కూడా వాళ్ళు డిస్క్రైబ్ చేస్తుంటే ప్రాగాయతం అనుగ్రహేణ, వాళ్ళ అనుగ్రహంతో అశృణ్వన్ శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆల్రెడీ రుచి ఉంది కదా. రుచి అన్న మనకు రుచి వస్తే ఇంకా తినాలనిపిస్తుంటుంది. అలాగే వినడంలో రుచి వస్తే వినాలనిపిస్తుంది. అన్నిటికీ రుచి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ అది అంత తేలిగ్గా రాదు. ఆ చక్కటి ఆచార్యుల, ఆ మహాభాగవతుల యొక్క మనకి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఆ రుచి అనేది వస్తుందన్నమాట. సో శ్రద్ధయ అనుపదం విశృణ్వతః. విశృణ్వతః అంటే హియరింగ్ అటెంటివ్లీ, చాలా అటెంటివ్గా అలా వింటున్నాడు. చిన్నపిల్లవాడు చూడండి, మనం ఊహించుకోవచ్చు. ఆ భాగవతోత్తములు చెబుతుంటే అలా వింటున్నాడు ఆ అబ్బాయి. ఎలా వింటున్నాడు అంటే అటెంటివ్ అంటే అర్థం ఏంటంటే ఒక్క మొక్క కూడా మిస్ కాలే. వాళ్ళు ఏం చెప్తున్నారో అదంతా అలా వెళ్ళిపోయి లోనికి వెళ్ళిపోయింది. ఆ రకంగా వింటున్నాడు అనమాట. విశృణ్వతః. దాన్ని ఏమైంది? ఎవ్రీ అనుపదం, ప్రతి స్టెప్లోనూ కూడా తన యొక్క రుచి, టేస్ట్ పెరుగుతూ వచ్చింది, పెరుగుతూ వస్తుంది అన్నమాట. వింటున్న కొద్దీ ఇంకా పెరుగుతోంది. ఇది మాట ఆ భగవంతుడి యొక్క కృష్ణ కథ, ఆ లీలా కథ, దాని యొక్క ప్రభావం. ఆ మహానుభావులు, ఆ మహాభక్తులు వాళ్ళు ఆ కృష్ణుడిని కీర్తిస్తుంటే అలా వింటూ ఉంటే రుచి పెరుగుతూనే ఉంది అబ్బాయికి. సో అభవత్ రుచి. సో అది ప్రతి స్టెప్లో అనుపదం, ప్రతి స్టెప్లో కూడా రుచి పెరుగుతూనే వస్తుంది. చూడండి ఎంత అదృష్టవంతుడో అబ్బాయి. వాళ్ళు జస్ట్ చిన్నపిల్లవాడు, తెలియదేమేను. అమ్మతో పాటుగా ఇలా కొంగు పట్టుకుని వెళ్తుంటాడు. అమ్మేమో ఆ భాగవతోత్తములకి సేవ చేయడానికి అవకాశం వచ్చింది. దాంతోపాటు ఈ అబ్బాయికి కూడా అవకాశం వచ్చి కాస్త పనులు లేనప్పుడు అలా నించుని వింటూ ఉండేవాడు అనమాట, ఏంటో అనేసి. కానీ ఈ మధ్యలో కొద్దిగా వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకున్నారు. వాళ్ళ రెమనెంట్స్, వాళ్ళు వదిలిపెట్టిన మెతుకులు ఈ అబ్బాయి తిన్నాడు. శ్రద్ధగా తిన్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు,
వెంటనే తనలో మార్పులు రావడం మొదలుపెట్టినాయి అన్నమాట. అంత గొప్ప ఎఫెక్ట్ ఉంటుంది ఈ ప్రసాదం మీద. సో ఆ రకంగా వాళ్ళ సాంగత్యంలో ఎంత రుచి వచ్చిందంటే ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎంజాయింగ్, ప్రతి సెంటెన్సు ఈజ్ ఎంజాయింగ్. అది ఆ రకంగా తనలో ఉన్న కల్మషాలన్నీ పోయి హృదయంలో ఎంతో గొప్ప ఆకర్షణ పెంచుకోవడం మొదలుపెట్టుకున్నాడు అన్నమాట. సో ఆ రకంగా మొదలుపెట్టి తస్మింస్తథా లబ్ధరుచే మహామతే ప్రియశ్రవసి అస్ఖలిత మతిర్మమ యయాహం ఏతత్ సదసత్ స్వమాయయా పశ్యేమయీ బ్రాహ్మణి కల్పితం పరే. ఒకసారి టేస్ట్ రాగానే ఏమైంది? సో ఏం చెప్తున్నాడు అంటే ఆ టేస్ట్ రాగానే అస్ఖలితామతి, అన్ఇంటరప్టెడ్ అటెన్షన్, అన్ఇంటరప్టెడ్. అప్పుడప్పుడు మన అటెన్షన్ అంతా కూడా చాలా ఇంటరప్ట్ అయిపోతుంది, వేరే వేరే సబ్జెక్ట్స్ మీదకి పోతుంది మైండ్. లేకపోతే ఎవరో బయట ఏదో సైకిల్ శబ్దము, కారు శబ్దము, రైలు శబ్దము, విమానం శబ్దం ఏదో వస్తుంటుంది. లేదా ఇంట్లో ఇంకో చోట, ఇంకో రూమ్లో ఇంకో, అలా మన అటెన్షన్ అంతా కూడా డివైడ్ అయిపోతూ ఉంటుంది. అటెన్షన్ ఎలాగ ఇవ్వాలి కృష్ణుడికి? అది మరి డివైడ్ ఎందుకు అవుతుంది? అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు డివైడ్ అవుతుందంటే వాటి మీద కూడా మనకు కొద్దిగా రుచి ఉంది, అందుకనే మన మనసు అక్కడ పోతుంది. అక్కడ ఏమైనా దొరుకుతుందేమో, మన ఆనందం అక్కడ కూడా ఉంటుందేమో అనేసి అట్లా పోతుంది. లేదని మళ్ళీ మనం తీసుకొస్తాం. ఇక్కడేదో శబ్దం వస్తుంది, అక్కడేమన్నా మనకేమైనా ఉందేమో అనేసి అక్కడికి పోతుంది. అక్కడికే లేదు. ఆ రకంగా మనం సాధన స్టేజ్ కాబట్టి అటెన్షన్ మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది కృష్ణుడి దగ్గరికి. కానీ ఇక్కడ నారదముని వారికి ఎంత రుచి వచ్చిందంటే తదా లబ్ధ రుచే, ఆ రుచి ఎంత చక్కగా వచ్చిందంటే ప్రియశ్రవసి, ఆ భగవంతుడి మీద అస్ఖలితామతి, అన్ఇంటరప్టెడ్ అటెన్షన్. ఇంకా అటు ఇటు ఎవ్వరు కూడా కదల్చలేరు, అంత చక్కటి అటెన్షన్ వచ్చింది. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్? సతసద్ స్వమాయయ. అప్పుడు ఆ టేస్ట్ పెరుగుతున్న కొద్దీ ఏమర్థమైందయ్యా అంటే, నా అజ్ఞానం ద్వారానే ఈ శరీరాన్ని లేకపోతే ఈ మనస్సును నేను అని అనుకున్నాను. కానీ యాక్చువల్గా నేను ఈ శరీరానికి, మనస్సుకు, నా ఈగోకు, ఇంటెలిజెన్స్కు నేను అతీతుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి. సో తనకి ఆత్మ సాక్షాత్కారం అయిందన్నమాట. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను భగవంతుడి యొక్క అంశాన్ని, భగవంతుడి యొక్క సేవకుణ్ణు. భగవంతుడు కూడా పరమాత్ముడు ట్రాన్సెండెంటల్, ఆధ్యాత్మిక సచ్చిదానంద విగ్రహ స్వరూపుడు. పరే అంటే ట్రాన్సెండెన్స్ మాట. ఈ భౌతిక జగత్తుకు అతీతుడు ఆయన. అలాగే నేను కూడా ఈ భౌతిక జగత్తుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కూడా దీనికి అతీతుణ్ణి. ఆ స్వామి సేవలో, ఆయన యొక్క కథల్లో నిమగ్నమయ్యే అవ్వాల్సిన వాడిని అనేసి తనకు అర్థమైందన్నమాట నారదముని వారికి. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ మాట. మనకి భగవంతుడి మీద రుచి పెరిగే కొద్దీ ఈ శరీరం మీద, ఈ భౌతిక జగత్తు మీద మనకు సంబంధం లేదు అన్న ఆ జ్ఞానం అనేది బాగా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి మీద ఆసక్తి పెరుగుతుందో, ఆ రుచి పెరుగుతుందో, మిగతా వాటి మీద రుచి తగ్గుతుందన్నమాట. సో ఇత్తం శరత్ ప్రావృక్షిక ఋతు హరే విశృణ్వతో మే అనుసవం యశోమలం సంకీర్త్యమానం మునిభి మహాత్మభి భక్తి ప్రవృతాత్మ రజస్తమోపహ. సో ఆ రకంగా ఆ 4 మాసాలు ఆ నారదముని వారికి ఆ గొప్ప భక్తుల నుండి వినే అవకాశం వచ్చిందన్నమాట. ఏమని? సంకీర్త్యమానం, వాళ్ళు ఏదైతే సంకీర్త్య అంటే డిస్క్రైబ్ చేస్తున్నారో, యశః అమలం, భగవంతుడి యొక్క అమలం, ఆ కీర్తి, యశః కీర్తి అంటే అన్అడల్టరేటెడ్, ఎటువంటి మలం లేని భగవంతుడి యొక్క ఆ కీర్తిని వాళ్ళు ఎప్పుడైతే సంకీర్తమానం, ఆ రకంగా వాళ్ళు చెబుతూ ఉన్నారో, దెన్ విశృణ్వత, కంటిన్యూస్లీ ఐఎమ్ హియరింగ్ అని అంటున్నాడు అనమాట. యాక్చువల్గా చూడండి, ప్రభుపాదుల వారు కూడా
అంటే నారదముని వారి యొక్క ప్రతినిధి ఆయన. సో ప్రభుపాదుల వారిని కూడా చూస్తే ఎప్పుడూ తన గురువుని వింటూనే ఉండేవారు ఆయన. ఒకసారి మన ఆచార్యులు ప్రభుపాదుల వారి గురువు గారు ఎవరంటే భక్తి సిద్ధాంత సరస్వతులు మాట. సో భక్తి సిద్ధాంత సరస్వతులు మధుర బృందావనంలో ఆయన ఏమంటారు తీర్థయాత్రలు చేస్తున్నారన్నమాట. తన భక్తులు వేలాది మంది భక్తులను తీసుకుని వెళ్ళి అక్కడ తీర్థయాత్రలను ఆయన చేస్తున్నప్పుడు ఒకసారి ప్రభుపాదుల వారు కూడా విన్నారు, ఓహో గురువుగారు అక్కడ ఉన్నారని చెప్పి ఆయన కూడా మథురా బృందావనానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్రలో పాల్గొన్నారు. లాస్ట్ రోజు వచ్చింది. అక్కడ ఆర్గనైజింగ్ చేసే కొంతమంది భక్తులు వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఏమని, ఈరోజు ఈవినింగు భక్తి సిద్ధాంత సరస్వతులు ఒక క్లాస్ ఇవ్వబోతున్నారు, భాగవతం మీద కానీ భగవద్గీత మీద ఒక క్లాస్ ఇస్తున్నారు. సో భక్తులు ఆ క్లాసును వినొచ్చు, లేకపోతే ప్యారలల్గా కొంతమంది తీర్థయాత్రలు కూడా వెళ్తున్నారు. శేషశయన విష్ణు ఉన్నాడు, ఆయన దర్శనానికి భక్తులందరూ వెళ్తున్నారు. సో మీరు తీర్థయాత్రలకు వెళ్ళాలంటే అట్లా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతులు గారు ఇస్తున్న క్లాసునన్న వినొచ్చు అనేసి ఒక చాయిస్ ఇస్తారన్నమాట. అట్లా చాయిస్ ఇచ్చినప్పుడు చాలామంది వెళ్ళిపోతారు. శేషశయన విష్ణువుని చూడ్డానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ప్రభుపాదుల వారు మాత్రం అక్కడే ఉండిపోతారు. భక్తి సిద్ధాంత సరస్వతులు గారు ఏం చెప్తున్నారా నేను వినాలి, నేను భగవంతుడిని వెళ్ళి చూస్తే నాకేమర్థమవుతుంది, ఫస్ట్ వినాలి, వింటే కానీ నాకు అర్థం కాదు కదా భగవంతుడు అనేసి ఆయన ప్రభుపాదుల వారు అక్కడే ఉండిపోతారు. ఉండి భక్తి సిద్ధాంతుల వారు చెప్తుంటే చాలా నిష్టగా అలా కూర్చొని వింటూనే ఉండేవారు. యాక్చువల్గా ప్రభుపాదుల వారు చెప్తారు, మా గురువుగారు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇనిషియల్గా ఏం అర్థమయ్యేది కాదు, చాలా హై ఫిలాసఫీగా మాట్లాడుతుంటే నాకేం అర్థమయ్యేది కాదు, అయినప్పటికీ కూడా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, అక్కడే కూర్చుని శ్రద్ధగా వినేవాడిని అనేసి అనమాట. అది భక్తి సిద్ధాంతుల వారు కూడా గమనించారు. ఈ అబ్బాయి వెళ్ళిపోడు, నేను మాట్లాడుతుంటే కూర్చునే వింటాడు అని గమనించారు. చూడండి, ఆ గమనించడమే మనకు కావాలి. ఆచార్యులు మనం గమనించగలిగితే మన జీవనం ధన్యం. ఆ భక్తి సిద్ధాంతుల వారు ప్రభుపాదుల వారిని గమనించారు. సో ప్రభుపాదుల వారికి మొత్తం అంతా అర్థమైంది. ఆ గమనించగానే మొత్తం ఆ జ్ఞానం అంతా కూడా అర్థమైందన్నమాట. గురువుగారి యొక్క ఆచార్యుల సంతృప్తి అది కానీ మనం చేయగలిగితే, ఆచార్యులు కానీ సంతృప్తి పరచగలిగితే వెంటనే భగవంతుడి యొక్క భక్తి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుందన్నమాట. ఇది సీక్రెట్. భక్తిలో సీక్రెట్ ఏంటంటే ఆచార్యుల వారిని మనం సంతృప్తిపరచాలి. ఆయన యొక్క వాక్యాలను వింటూ పరిపాలిస్తూ సేవలు చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు కూడా సంతృప్తి పడతాడు. ఇది మాట సీక్రెట్. సో ఆ రకంగా సంకీర్త్యమానం మునిభిహి, వాళ్ళు చేస్తున్న ఆ సంకీర్తన, ఆ లీలా స్మృతిని చక్కగా వింటూ మహా ఆత్మభిహి, వాళ్ళని మహా ఆత్మభి, గ్రేట్ సోల్స్ అనేసి అంటున్నాడు అన్నమాట. దెన్ ఏమైంది, భక్తి ప్రవృత్త, ఆ డివోషన్ అనేది ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ ఇన్ హిమ్. అది కాస్త ఒక ప్రవాహంలాగా వచ్చిందన్నమాట నారదముని వారికి. భక్తి అంటే ఏంటంటే సేవ చేయడం, ఫిజికల్గా మెంటల్గా మన ఆత్మను మనసా వాచా కర్మణ మనం చేయాలి. భక్తి అంటే ఏదో కూర్చుని కళ్ళకి నీళ్ళు పెట్టుకోవడం కాదు. భక్తి అంటే సేవలు చేయాలి. సో నారదముని వారిలో ఆ సేవాభావం అన్నమాట, ఆ సేవ చేయాలి అన్న ఒక అది వచ్చిందన్నమాట. అంతేకాదు రజః తమః ఉపహ, ఈ రజోగుణాలు తమోగుణాలు పూర్తిగా మాయమైపోయినాయి ఆయన శరీరం నుండి. చూడండి, ఇది యాక్చువల్గా భక్తి చేస్తే అట్లాంటి సింపుల్గా సేవ చేస్తూ వింటే చాలు, ఎవరైనా సరే ఈ తమోగుణాన్ని రజోగుణాన్ని దాటచ్చు అన్నమాట. తస్సైవం మే అనురక్తస్య ప్రశ్రితస్య హతైన సహ శ్రద్ధధానస్య బాలస్య
దాంతస్యానుచరస్య చ. తర్వాత ఏమంటున్నాడంటే నారదముని వారు అనురక్తస్య, ఆ సాధువుల మీద, ఆ మహాభక్తుల మీద అనురక్తస్య చాలా అటాచ్మెంట్ పెరిగిందంట నారదమునికి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మనం భక్తుడి మీద, మనం భగవంతుడి మీద, ఆ కృష్ణుడి మీద అటాచ్మెంట్ పెంచుకోవాలి అంటే దానికి ముందు ఆచార్యుల వారి మీద అటాచ్మెంట్ పెంచుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు అనమాట. తస్య మే అనురక్తస్య, వాళ్ళంటే చాలా అటాచ్మెంట్ వచ్చింది నారదముని వారి మీద. తన తర్వాత ఏమైంది? ప్రశ్రితస్య, చాలా ఒబీడియంట్గా ఉండేవాడు, చక్కటి బిహేవియర్ వచ్చేది. దెన్ హత ఏన సహా, పాపాలన్నీ కూడా వాష్ అయిపోయినాయి. శ్రద్ధదానస్య, తర్వాత చాలా స్ట్రాంగ్ ఫెయిత్ డెవలప్ అయిందన్నమాట. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. మనం భక్తిలో పెరుగుతున్నాము అంటే ఏమిటి పారామీటరు? మనలో ఆ ఫెయిత్ పెరగాలన్నమాట. శ్రద్ధదానస్య. సో చాలా స్ట్రాంగ్ ఫెయిత్ వచ్చేసింది నారదముని వారిలో. జస్ట్ చిన్న బాల, అర్భకః, చిన్న బాలకుడు అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ ఆ ఫెయిత్ వచ్చిందన్నమాట. దెన్ ఏం చేసి దాంతస్య అనుచరస్య, వాళ్ళు చెప్పిన వాక్యాలన్నింటినీ కూడా చక్కగా ఫాలో అయ్యాడు. ఎందుకు, ఏ రకంగా చేయగలిగాడు? బికాస్ దాంతస్య, హీ కుడ్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. తనను తాను కంట్రోల్ చేసుకోగలిగి ఆ ఆచార్యుల వారి యొక్క వాక్యాలని పాటించడం ప్రారంభించాడన్నమాట. ప్రారంభించి జ్ఞానం గుహ్యతమం యత్త సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంత కృపయా దీనవత్సల. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, జస్ట్ వెళ్ళిపోయే ముందు ఎవరు వాళ్ళు, భగవత ఉదితం కృపయ, ఈ భాగవతోత్తములు వెళ్ళిపోయే ముందు మళ్ళీ బై దర్ మెర్సీ, కృపయ అంటే మెర్సీ మాట. ఇట్స్ ఏ మెర్సీ ప్రోగ్రామ్. అదేదో మన క్వాలిఫికేషన్స్ ఉన్నాయని కాదు, వాళ్ళ కృప, వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, ఇస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళే ముందు ఏం చేశారు అంటే దీనవత్సల, వాళ్ళందరూ కూడా దీనులకు చాలా కైండ్గా ఉంటారన్నమాట. దీనవత్సల, దీనుల మీద వాళ్ళ యొక్క ఆ కృప వస్తుందన్నమాట. సో అట్లాగా ఆ అర్భకుడైన ఆ దాసీపుత్రుడి మీద, బికాస్ దే ఆర్ వెరీ కైండ్ టు పూర్ హార్టెడ్ సోల్స్, వాళ్ళు ఏం చేశారంటే గుహ్యతమం జ్ఞానం, కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ని ఇచ్చారు కృష్ణుడి గురించి. సో గుహ్యతమం అంటే కాన్ఫిడెన్షియల్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ, ఇట్లా 3 పదాలు ఉన్నాయి. గుహ్య అంటే కాన్ఫిడెన్షియల్, గుహ్యతర అంటే మోర్ కాన్ఫిడెన్షియల్, గుహ్యతమ అంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్. గుహ్య అంటే ఆత్మజ్ఞానం అన్నమాట. నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మస్వరూపుణ్ణి. ఇది గుహ్య, కాన్ఫిడెన్షియల్. చాలామంది తెలియదు. పెద్ద పెద్ద రిలీజియన్, నెంబర్ 1, నెంబర్ 2 రిలీజియన్స్కి తెలియదు ఆత్మ అంటే. సో గుహ్య, గుహ్య అది. రెండోది గుహ్యతమ, గుహ్యతర, మోర్, ఇంకాస్త కాన్ఫిడెన్షియల్ అన్నమాట. అదేంటిది? పరమాత్మ జ్ఞానం. గుహ్యతమ అంటే ఈ భగవంతుడి జ్ఞానం అన్నమాట, కృష్ణుడి యొక్క జ్ఞానం. భగవత ఉదితం. సో భగవంతుడే చెప్పాడు ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ని. మనం భగవద్గీతలో కూడా చూడొచ్చు, భాగవతంలో కూడా చూడొచ్చు. సాక్షాత్తు భగవంతుడు చెప్పిన వాక్యాలు ఉన్నాయి. అది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఏంటంటే భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, యు సరెండర్ అంటూ మీ. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ గుహ్యతమ, ఆ కృష్ణుడికి శరణాగతి. దిస్ ఈస్ ద అల్టిమేట్ నాలెడ్జ్. సో దాన్ని ఈ అబ్బాయికి ప్రసాదించారన్నమాట. కృపయా దీనవత్సల. ఎందుకు? ఈ అబ్బాయి ఏమైనా క్వాలిఫైడా? పుట్టుకతో క్వాలిఫైడా? కాదు. చాలా హంబుల్ కుటుంబంలో పుట్టాడు.
ఏమైనా బ్రాహ్మణుడా? కాదు. పెద్ద పెద్ద చదువులు ఏమైనా ఉన్నాయా? కాదు. జస్ట్ దాసీపుత్రుడు, చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. కానీ వాళ్ళు దీనవత్సల, దే ఆర్ వెరీ కైండ్ టు దీస్ పూర్ హార్టెడ్ సోల్స్. అందుకనే దే హ్యావ్ గివెన్ దేర్ మెర్సీ. దే హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ చెప్పారన్నమాట. ఈ కాన్ఫిడెన్షియల్ విషయాలన్నీ కూడా ఆ అబ్బాయికి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. చూడండి. సో యాక్చువల్గా మనకి ఆచార్యుల నుండి మెర్సీ అంటే ఏంటంటే ఆయన యొక్క కృప ఏమిటంటే ఆయన ఇచ్చే వాక్యాలు, ఆ కాన్ఫిడెన్షియల్ వాక్యాలు ఉంటాయే వాటిని కనుక మనం గట్టిగా పట్టుకోగలిగితే చాలు, మనం ఈ భక్తిలో పెరుగుతామన్నమాట. ఏనై వాహం భగవతో వాసుదేవస్య వేదసః మాయానుభావం అవిధం ఏన గచ్చంతి తత్పదం. ఆ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ రాగానే అప్పుడు నారదముని వారికి అర్థమైంది కృష్ణుడు, ఆ కృష్ణుడి యొక్క శక్తి, విష్ణు మాయ రెండు అర్థం చేసుకుని ఆ భగవంతుడే ఈ మొత్తం అనంత కోటి విశ్వాలకు క్రియేటర్, ఆయనే సృష్టికర్త, ఆయనే మెయింటైనరు, ఆయనే డిస్ట్రక్టరు అనేసి అర్థం చేసుకుని ఈ జ్ఞానంతో ఆయన చేరుకోగలము అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. సో గచ్చంతి తత్పదం, భగవంతుడి యొక్క పాదపద్మాలకు నేను చేరుకోవచ్చు అనేసి నారదముని వారు ఆ రకంగా ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా ఫాలో అయ్యి హీ బికేమ్ ఎలిజిబుల్ టు రిటర్న్. ఏతత్ సంసూచితం బ్రహ్మంస్ తాపత్రయ చికిత్సితాం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం. సో ఆ రకంగా భగవంతుడి యొక్క భక్తి ఆ రకంగా ఆ భక్తులు ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి నారదముని వారు ఈ హ్యాస్ అటైన్డ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ, ఆ భగవంతుడి యొక్క సన్నిధానానికి చేరే క్వాలిఫికేషన్ని తీసుకొచ్చారన్నమాట. సో అఫ్ కోర్స్ ఇంకా ఏమంటారు, ఏవం నృణాం క్రియాయోగ, ఇక్కడ క్రియాయోగ అన్న పదం వాడతారు నారదముని వారు. ఏవం నృణాం క్రియాయోగ సర్వే సంస్కృతి హేతవః త ఏవాత్మ వినాశాయ కల్పాంతే కల్పితాపరే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే క్రియాయోగ అంటే మన యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమైనా కానొచ్చు, తినడం కావచ్చు, పడుకోవడం కావచ్చు, చదువు కావచ్చు, అన్ని యాక్టివిటీస్ కూడా మనం సర్వే సంస్కృతి, ఈ ప్రపంచంలో మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో వాటిని అన్నిటినీ కూడా వీ షుడ్ డెడికేట్ ఇట్ టు గాడ్. డెడికేషన్, వీ షుడ్ డెడికేట్ ఆల్ అవర్ యాక్టివిటీస్ టు కృష్ణ. దట్స్ ఆల్, దెన్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ కర్మబంధన. ఇక్కడ అదే అంటున్నాడు అనమాట, వినాశాయ. సో ఈ మనం కర్మబంధనం ఉంచుడు, ప్రారబ్ధ కర్మ అని ఎన్నో సంవత్సరాల ఈ కర్మలన్నీ కూడా మనలో ఆ కర్మబంధనాలన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా వీ కెన్ కట్ ఇట్ డౌన్. ఎప్పుడు? వెన్ వీ డెడికేట్ అవర్ యాక్టివిటీస్, మన యాక్టివిటీస్ అన్నిటినీ కూడా భగవంతుడికి సమర్పించాలి అని నారదముని వారు చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ యద్ అత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం. మరి మనం కర్మ ఎట్లా చేయాలి? భగవత్ పరితోషణం, ఆయనకు సంతృప్తి కలిగించే విధంగా, సాటిస్ఫాక్షన్. కృష్ణుడు సంతృప్తి పడాలి, బాగా చేస్తాం అనేసి. హీ షుడ్ స్మైల్. భగవంతుడు ఆయన ముఖబద్ధంలో చిరునవ్వు రావాలి, అలా చేయాలంటే మన కర్మ. భగవత్ పరితోషణం. సో ఆ రకంగా అంటే భగవంతుడి యొక్క సేవ అంటే భగవంతుడి యొక్క ఆ మిషన్, ఈ హరే కృష్ణ మూమెంట్, భగవంతుడి యొక్క సేవలు చేసే ఆ మిషన్లో మనం సేవలు చేయాలి. సో 10 మందికి ఈ భగవద్గీతను నేర్పించాలి. భగవంతుడి యొక్క ఆ మిషన్లో మనం కూడా పాలు పంచుకోవాలి. ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా
వీ విల్ అడ్వాన్స్ ఇన్ అవర్ డివోషన్ అన్నమాట. సో ఇక్కడ నారదముని వారు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాను అనురుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఈస్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్స్ నేమ్. అండ్ దెన్ ఇతి మూర్తి అభిధానేన మంత్రమూర్తిం అమూర్తికం యజతే యజ్ఞపురుషం స సమ్యక్ దర్శన పుమాన్. సో ఈ రకంగా నారదముని వారు ఏం చెప్పారు అంటే, మంత్రమూర్తిం, భగవంతుడి యొక్క మంత్రరూప. మంత్రమూర్తి అంటే ఫామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సౌండ్, భగవంతుడి యొక్క నామరూపం అన్నమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో నారదముని వారు ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపించడానికి, ఆ శబ్దరూపాన్ని కీర్తించడానికి రికమెండేషన్ ఇస్తున్నారన్నమాట. సో జస్ట్ ఫైనల్ ఎస్ ఇక్కడ లాస్ట్ శ్లోకం, త్వమపి అదభ్రశ్రుత విశ్రుతం విభో సమాప్యతే ఏన విధాం బభూషితాం ప్రాఖ్యాహి దుఃఖైర్ముహుర్ అర్ధితాత్మనాం సంక్లేశ నిర్వాణం ఉశంతి నాణ్యత. ఇక్కడ ఫైనల్గా నారదముని వారు తన యొక్క గత జన్మ గురించి చెప్పి, ఏ రకంగా తనకు ఆ భగవంతుని చేరే మార్గాన్ని ఆచార్యులు చెప్పారు, దాన్ని పాటించడం వల్ల రజో తమో గుణాలన్నీ పోయి పూర్తిగా హృదయం అంతా కూడా విశుద్ధ చేత సహా అది పవిత్రం కాగానే ఈ హ్యాస్ అటైన్డ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి, ఇప్పుడు ఇక్కడ కంక్లూజన్ ఏం చెప్తున్నాడంటే, దేర్ ఫోర్ డిస్క్రైబ్ ద ఆల్మైటీ లార్డ్స్ యాక్టివిటీస్. విభోహో మీన్స్ ఆల్మైటీ. సో విశ్రుతం సమాప్యతే ఏన బుభూషితం. సో హీ సేయింగ్ ప్లీజ్ డిస్క్రైబ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్స్ యాక్టివిటీస్. ఆ భగవంతుడి యొక్క చేష్టలు లీలల్ని నువ్వు డిస్క్రైబ్ చెయ్యి అనేసి చెప్తున్నాడు అనమాట. అలా చేస్తే ఏమవుతుంది అంటే సమాప్యతే, యూ విల్ బి సాటిస్ఫైడ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. వ్యాసముని డిస్సాటిస్ఫాక్షన్గా కూర్చున్నప్పుడు నారదముని వారు వచ్చి, నాయన భగవంతుడు భక్తిని నువ్వు, భగవంతుడు లీలను నువ్వు సరిగ్గా డిస్క్రైబ్ చేయలేదు అని చెప్పి, ఆ భగవంతుడు భక్తి ఎంత శక్తివంతమైందని తన గత జన్మని చెప్పి ఫైనల్గా ఏమంటున్నాడంటే, ఆ భగవంతుడి యొక్క యాక్టివిటీస్ అన్నిటినీ కూడా నువ్వు ఫుల్లీ నైస్లీ డిస్క్రైబ్ అండ్ దట్ విల్ సాటిస్ఫై యూ. ఓకే, అండ్ సో హీ సేస్ దెర్ ఈస్ నో అదర్ వే. సంక్లేశ నిర్వాణం ఉశంతి నా అన్యథ, ఇంకొక మార్గమే లేదు నాయన. సంక్లేశ, ఈ క్లేశాల నుండి నిర్వాణం అంటే మనకి దాని నుండి మిటిగేషన్, అంటే క్లేశ విముక్తి మనకు కావాలి అంటే, ఈ జనాలందరూ కూడా ఎన్నో క్లేశాలతో సఫర్ అవుతున్నారు. ప్రస్తుతం మనకున్న క్లేశం ఇంకా అత్యంత పెద్ద సఫరింగ్ మాట అది, కరోనా వైరస్ అనేసి. కానీ నారదముని వారు ఏమంటున్నారు అంటే, ఆర్ధిత ఆత్మానం, ఇట్లా సఫరింగ్ అవుతున్న ఈ జనాలందరికీ కూడా విముక్తి కలగాలి అంటే సంక్లేశ నిర్వాణం ఏమిటది? ఈ క్లేశాల నుండి విముక్తి కలగాలి అంటే యూ ప్లీజ్ డిస్క్రైబ్, ఆ భగవంతుడి యొక్క ఆ లీలలను నువ్వు డిస్క్రైబ్ చెయ్యి అంటే, ఈ శ్రీమద్ భాగవతాన్ని రాయనాయన అని చెప్తున్నాడు. నా ఇంకొక మార్గమే లేదు అని చాలా స్ట్రాంగ్గా నారదముని వారు వ్యాసదేవుడికి ఈ భాగవతాన్ని, శ్రీమద్ భాగవతాన్ని రాయమని చెప్తారన్నమాట. యాక్చువల్గా చూస్తే ప్రభుపాదుల వారు ఆ భాగవతాన్నే తీసుకుని వెళ్ళి ఆ అమెరికాలో ఆయన 3 ట్రంకుల్లో భాగవతాన్ని పెట్టుకుని వెళ్ళారు. అలా వెళ్ళి మొత్తం
మొత్తం ప్లానెట్ అంతా కూడా ఆ భక్తిని, కృష్ణ భక్తిని ప్రచారం చేశారన్నమాట. దేనివల్ల? ఈ శ్రీమద్ భాగవతం అన్న ఆయుధాన్ని తీసుకుని వెళ్ళారు ఆయన. సో ఆ దాన్ని మనకు ప్రసాదించింది నారదముని వారు, ఆ వ్యాసదేవులు. సో వాళ్ళ యొక్క కృపతో మనం కూడా భాగవతాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో సమ్ క్వశ్చన్స్ మనం చూద్దాం ఇక్కడ. ప్రభుజీ, వెన్ ఈస్ ద ఏకాదశి ఎండ్స్? ఏకాదశి రేపు మార్నింగు సూర్యోదయం కాగానే మీరు బ్రేక్ చేయొచ్చు. If we want to worship Lord, what about the previous other god deities which we were doing puja? What to do them? మనం ఈ రాధాకృష్ణుని కానీ ఇట్లా గౌరనితాయిలను కానీ మనం మధ్యలో మన పూజా రూమ్లో పెట్టుకుని మిగతా దేవతా విగ్రహాలన్నిటినీ కూడా కింద పెట్టచ్చు. అంటే ఇంకొక లెవెల్ కిందకి మనం వాళ్ళందరినీ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ భగవంతుడికి మనం ఆరతి సమర్పించి మిగతా వారందరికీ కూడా ఒక ప్రసాదం కింద ఇవ్వచ్చు అన్నమాట. అది పద్ధతి. సో మనం ఎవరిని కూడా అవమానించకూడదు. సో ఆ దేవతా రూపాలన్నీ కూడా అక్కడ ఉండొచ్చు. మనం స్వామికి ఫస్ట్ సమర్పించి మిగతా ఇక్కడ పెట్టు, ఆ రకంగా చేయొచ్చు. తర్వాత మహావైష్ణవ భక్తుడైన నారద మహర్షిని నేటి ప్రసార మాధ్యమాల్లో, చలనచిత్రాల్లోనూ ఒక విదూషకుడి పాత్రగా చూపడం బాధాకరం. టీవీ 9లో నారదపై ఇప్పటికీ చులకన పదజాలంతో ఆ యాంకర్ గారు సంబోధిస్తున్నారు. అవునండి, ఈ కాలంలో చూస్తున్నాం సినిమాల్లో కానీ లేకపోతే ఈ టీవీ ఛానల్స్లో కానీ నారదముని వారిని వేరే రకంగా చూపిస్తున్నారు. యాక్చువల్గా అది చాలా అపరాధం. నారదముని వారినే కాదు, ఇంకొక మహాజనుడు యమరాజును కూడా చాలా వేరే వేరే రకంగా వాళ్ళు ఏదో చూపిస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏదో హాస్యంగానో లేకపోతే వేరే రకంగా తీసుకుంటున్నాం. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. సో దీన్ని ఆపాలన్నమాట. మన అందరం కూడా మన నారదముని వారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి వీటిని అన్నిటినీ కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎంతో కొంత ప్రయత్నం చేయాలన్నమాట. సో మీరు కూడా ఏదైనా ఒక లెటర్ రాయండి ఆ టీవీ ఛానల్స్కి, ఇట్లా చూపించకూడదు, మీకే మంచిది కాదని చెప్పండి. ఇఫ్ వి డై ఇన్ కాశీ వి గెట్ మోక్ష? ఎస్, వి విల్ గెట్ మోక్ష. ఏ రకమైన మోక్షము? మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నాం? ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలనుకుంటున్నాం. అట్లాంటి మోక్షం అక్కడ వస్తుంది. అట్లా కలిసిపోతే అది శాశ్వతం కాదు. ఎందుకంటే జీవికి ఎప్పుడూ కూడా ఆనందం కావాలి, జీవికి వెరైటీస్ ఉండాలి. కానీ బ్రహ్మజ్యోతిలో వెరైటీస్ ఎక్కడ ఉన్నాయి? అంతా కాంతి, ఎక్కడ చూసినా వైట్గా కనిపిస్తుంది, వైట్ కాంతి. సో మరి ఆ కాంతిలో మనకేం లభించదు, ఆనందం లభించదు. మళ్ళీ ఆనందం కావాలంటే ఇంకొకరు కావాలి, కొంతమంది ఫ్యామిలీలు ఉండాలి, మనుషులు ఉండాలి, జీవులు ఉండాలి. అందుకని మళ్ళీ ఏమవుతుందంటే ఆ బ్రహ్మజ్యోతి నుండి మళ్ళీ వాడు వెనక పడిపోయి మళ్ళీ ఈ లోకాలకు వచ్చేస్తాడు. సో అది నిజమైన మోక్షం కాదు. నిజమైన మోక్షము అంటే వైకుంఠ ప్రాప్తి, వైకుంఠానికి చేరుకోవాలి. సో అంతే నారాయణ స్మృతి. చివరి క్షణంలో నారాయణ అంటే చాలు, వెంటనే వైకుంఠానికి చేరుకుంటాడు. ప్రభుజీ, ఇస్కాన్ వెళ్ళే వరకు నాలో లేని భక్తి భావన మా మధురేష్ ప్రభుజీ వల్ల కలిగింది. ఆయనలో భక్తి భావన నాకు గోటులో 100 వంతు అబ్బినట్టుంటే ఆయన దయ వల్ల మీ ప్రవచనాలపై ఆసక్తిలో ప్రతిరోజు వింటున్నా. భక్తిలో మనకి ఎవరో ఒక భక్తుడు మనకి హెల్ప్ చేసే ఉంటాడు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఈ హరే కృష్ణ అన్న, ఇస్కాన్ అన్న, సరే ఇది కూడా వేరే టెంపుల్, ఎన్నో లక్షలాది టెంపుల్స్ ఉన్నాయి, ఇది కూడా ఒక టెంపులే అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది కూడా సాధారణమే అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆ భగవంతుడి గురించి, ఆ కృష్ణుడి గురించి విశేషంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. భగవత్ తత్వాన్ని చెప్పేవారు ఉన్నారు, మన తత్వాన్ని, ఆత్మతత్వాన్ని చెప్పేవారు ఉన్నారు, ఈ ప్రకృతి తత్వాన్ని చెప్పేవారు ఉన్నారు.
సో ఇవన్నీ అర్థం చేసుకుంటే వెంటనే మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. చాలా క్లారిటీ రాగానే ఆ ఇంట్రెస్ట్తో మనం భక్తిలో బాగా పెరిగే అవకాశం ఉందన్నమాట. కానీ భక్తి పెరగాలి అంటే ఆ భక్తుల సాంగత్యం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ హరే కృష్ణ మూమెంట్ మేము మా దేవస్థానాల్లోనే కాకుండా సిటీలో చాలా చోట్ల ఈ క్లాసులన్నింటినీ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ఖచ్చితంగా టచ్లో ఉంటూ ఇది నేర్చుకోవచ్చు. భగవద్గీత చాప్టర్ వైజ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. మనం అది చేద్దామండి ఒకసారి. తర్వాత నా యొక్క మన ఈ మూమెంట్లో ఇంకొక భక్తులు ఉన్నారు కదా, మహావిష్ణు ప్రభులు వారు, ఆయన కూడా చేస్తున్నారు. నేను వీలైతే చేద్దాం. వాట్ బర్త్ డూ సిన్సియర్ ఫాలోవర్స్ ఆఫ్ అదర్ రిలీజన్స్ హూ ఈట్ మీట్ అకార్డింగ్ టు దేర్ ఫిలాసఫీ విల్ గెట్? కైండ్లీ ఎక్స్ప్లెయిన్. చూడండి, ఏ రిలీజన్లో అయినా సరే మాంసభక్షణ అనేది తగ్గించడానికి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఎక్కడా కూడా ఎంకరేజ్ చేస్తూ ఏమీ పర్మిషన్లు ఇవ్వాల. ఎప్పుడూ కూడా ఏమన్నా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అది తగ్గించడం కోసమే. కానీ చాలామంది ఫాలోవర్స్ ఏంటంటే ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని వక్రీకరించి తమకు అనుకూలంగా తిప్పుకొని చేయడం, ఇంకా ఎక్కువ చేసుకోవడం మొదలుపెట్టారు. ఉదాహరణకి స్లాటర్ హౌస్, కార్ఖానా, ఇది ఏ మతంలోనూ లేదు. వి ఛాలెంజ్, వి విల్ త్రో ఏ ఛాలెంజ్, ఎక్కడా లేదు. కానీ ఇది వక్రీకరించి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కొంతమంది సో కాల్డ్ ప్రీచర్స్ వాళ్ళు ఏమీ ఎంకరేజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అట్లా వక్రీకరించిన మార్గంలో ప్రయాణించే వాళ్ళందరూ కూడా చాలా డేంజరస్. వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మానవ జన్మ కూడా వస్తుందని గ్యారంటీ లేదు. సో ఇట్లాంటి ఇది కర్మ అనేది చాలా పవర్ఫుల్ ఫోర్స్. భగవంతుడి కృప ఉంటే దీన్ని తట్టుకోవచ్చు, కర్మని దాటుకోవచ్చు, లేకపోతే కష్టం. మరి మీరు అనొచ్చు, వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఒకవేళ తప్పు చేసినా సరే వాళ్ళలో ఒక ప్రొసీజర్ ఏంటంటే వీకెండ్ వెళ్ళి ఏదో కొద్దిగా కొంత డబ్బులు చెల్లించి తప్పు అనేసి అనుకుంటే అది పోతుందనేసి అనుకుంటారు. అది భగవంతుని మనం కోరుకోవచ్చు, క్షమాభిక్ష కోరుకోవచ్చు. ఒకసారి కోరుకోవచ్చు, 2 సార్లు కోరుకోవచ్చు, 3 సార్లు. ఆ తర్వాత మనం చేసుకుంటూ పోయి వచ్చి సారీ సార్ అని అంటే ఎన్నిసార్లు ఒప్పుకుంటారు? మనం మామూలుగా కూడా చూస్తుంటాం. మీ పిల్లవాడు ఉన్నాడు, మీరు ఏదో చెప్పారు, చేయలేదు, వాడు వచ్చి సారీ నాన్న అంటాడు. సర్లేరా అంటాం. 2ఓసారి వచ్చి సారీ నాన్న అంటాడు. సరే. 3ఓసారి వచ్చి సారీ నాన్న అంటాడు. సరే ఇంకా మళ్ళీ చేయదు, ఇదేంటిది రొటీన్లాగా వస్తున్నావు నువ్వు అనేసి అంటాం అని మనం అనుకుంటాం. 4ఓసారి వస్తే మనం నమ్మం. వీడు సారీ అంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వాడు అదే చేస్తున్నాడు, నమ్మం మళ్ళీ. అలాగే భగవంతుడికి మన మీద నమ్మకం తగ్గిపోతుంది. సో చాలా దురదృష్టకరం. మేము వాళ్ళని చూస్తుంటే మాకు కూడా బాధగా అనిపిస్తుంది అన్నమాట. తెలియక మతం పేరు చెప్పుకొని వాళ్ళ పాపకార్యాల్లోకి వెళ్తున్నారన్నమాట. దట్ ఈస్ వై భాగవతం ఇస్ ద అమల పురాణం. ఎటువంటి మలం లేదు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ ఈ భాగవతంలో. ఈ భాగవత పురాణాన్ని కానీ మనం ప్రచారం చేసి వాళ్ళు ఎవరైనా అదృష్టవంతులు తీసుకుంటే దెన్ దే కెన్ కమ్ ఇన్ టు ద ప్యూర్ పాత్. ఇప్పుడంతా కాస్త ఇంప్యూర్ పాత్లు ఉన్నాయి. కానీ ప్యూర్గా ఉండాలి అంటే ప్యూర్ ఫిలాసఫీ ఉండాలి ఫస్ట్. అది భాగవతం అన్నమాట. ఎటువంటి కాంట్రడిక్షన్స్ ఉండవు ఇక్కడ. కృష్ణ కాన్షియస్నెస్, డస్ ఇట్ మీన్ ఓన్లీ అవేర్నెస్ ఆఫ్ కృష్ణ యాజ్ సుప్రీం గాడ్ హెడ్? అన్లెస్ వీ వర్క్ ఫర్ కృష్ణ హౌ కెన్ వీ బీ ఎ గుడ్ డివోటీ? కరెక్టే. భక్తి అంటే నేను చెప్పినట్టు యాక్షన్. భక్తి అంటే సేవ. భక్తి అంటే ఏదో మనస్సులో ఏమంటారు ఎమోషన్స్ పెంచుకుని కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకోవడం, అది కాదు. భక్తి అంటే సేవ చేయాలి. పూలు కొట్టడమో, లేకపోతే స్వామికి ఆరతులు చేయడమో, లేకపోతే చాంటింగ్ చేయడమో, లేకపోతే ఆయనకి ప్రసాదాలు చక్కగా వండి సమర్పించి మనం తినడమో,
ఇవన్నీ ఇంపార్టెంట్. యాక్చువల్గా చేయాలి. అట్లా వర్క్ చేస్తేనే కానీ మనకి. కానీ నారదముని వారు ఏమంటున్నారంటే భగవంతుడి యొక్క మిషన్కి మనం సేవలు చేయాలంటున్నారు ఆయన. ఎందుకంటే భగవంతుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు ఈ ప్రపంచానికి? ఈ హ్యాస్ ఎ మిషన్. తన ఈ జనాలకి ఈ జ్ఞానాన్ని ప్రచారం చేసి అందరినీ తన దగ్గర తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు భగవంతుడు. తన పిల్లల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఆ మిషన్లో మనం కూడా భాగస్వాములు కావాలి. అది నిజమైన సేవ. సో ఇనిషియల్ ఏంటంటే మనం జపం చేసుకోవడం, మనం చదువుకోవడం, అర్థం చేసుకోవడం. కానీ క్రమక్రమంగా కొంతమందికి కూడా మనం దీన్ని ఇవ్వాలి, ఒక 10 మందికి పంచాలి. ఇది పంచే కొద్దీ ఆనందం పెరుగుతుంది. ఇది భౌతికంగా మనం ఏమైనా పంచేస్తే మన దగ్గర ఏముండవు, అన్నీ వెళ్ళిపోయినాయి. కానీ ఇక్కడ మనం ఎంత పంచుతామో అంత మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుందన్నమాట. మనకి ఇంకా 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 ఏమంటారు భక్తి పెరుగుతుందన్నమాట. భక్తిని పెంచే కొద్దీ ఆ భక్తిని పంచే కొద్దీ పెరుగుతుంటుందన్నమాట. ఇది భక్తి యొక్క విశేషం. When Krishna consciousness is so easy, why people won't accept easily? దీన్నే మాయా అంటారన్నమాట. తేలిగ్గా ఉన్నది నమ్మరు. కాంప్లికేటెడ్గా చెప్పారనుకోండి, వీడేదో బాగా చెప్తున్నాడు రా అంటాడు. ఇది మాట కలియుగంలో ఉన్న సమస్య. చాలా సింప్లిఫై చేసి ప్రభుపాదుల వారు మనకి కృష్ణ చైతన్యాన్ని ప్రసాదించారు. పెద్ద పెద్ద భారీ వేదాంత కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏదన్నా సింపుల్గా ఉందనుకోండి, మనం ఏమనుకుంటామంటే ఇదేం పెద్ద ఫిలాసఫీ ఏం లేదు అనేది. కానీ కాస్త కాంప్లికేటెడ్గా దీన్ని చేయి, దాన్ని చేయి, ఇలా చేయి, అలా చేయి, ఎట్లా తిప్పు, అట్లా తిప్పు అనేసి అంటే వెంటనే ఇదేదో కాంప్లికేటెడ్ ఫిలాసఫీరా, ఇదేదో బాగుందిరా అని. ఇది మాట పరిస్థితి. దీన్ని కలియుగం అంటారు అన్నమాట. చాలామంది మేము చూస్తుంటాం, టీవీల్లోకి వచ్చి మాట్లాడుతుంటారు, చాలా కాంప్లెక్స్, వాడు ఏం చెప్తున్నాడో వాడికి అర్థం కాదు, మనకు అర్థం కాదు. అట్లాంటిది విని చాలా బాగా చెప్పారండి అనుకో. కానీ ఎవరైనా భక్తులు మాట్లాడుతుంటే చాలా సింపుల్గా చెప్తుంటారు. అయినప్పటికీ ఇదేం పెద్దగా, ఇదేం ఫిలాసఫీగా ఏం లేదే, చాలా తేలిగ్గా ఉంది అనేసి అనుకుంటారు అన్నమాట. దీన్ని ఏం చేస్తాం మరి? అలాగే మనం కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. భక్తి అంటే ఏదో సింపుల్ అని కాదు, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. కానీ అల్టిమేట్గా చాలా సింపుల్ మాట. భగవంతుడు ఉన్నాడు, మనం ఉన్నాం, ఆయనకు సేవలు చేస్తూ ఆయన సేవలు తరించడం అంతే. కాన్సెప్ట్ సింపులే, కానీ భాగవతంలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. యూనివర్సల్ స్ట్రక్చర్ ఏమిటి, కడుపులో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎట్లా పెరుగుతుంది, అట్లాంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. కానీ అల్టిమేట్గా అవర్ ఫిలాసఫీ ఇస్ వెరీ సింపుల్. అది అర్థం చేసుకోవాలి. క్షత్రియ పీపుల్ పాసిబుల్ టు హ్యావ్ మీట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ధన్యవాద్. ఇక్కడ పూర్వం క్షత్రియులు అనేవాళ్ళు అడవికి వెళ్ళి జంతువులను వేటాడడానికి పర్మిషన్ ఉండేది. ఎందుకంటే క్షత్రియులు యుద్ధంలో శత్రువులను చంపాలి కాబట్టి, అలా చంపుతున్నప్పుడు రక్తాన్ని చూడాలి కాబట్టి, దానికి ముందుగానే ఇక్కడ ఇది ప్రాక్టీస్ మాట, ఆ రక్తాన్ని చూసే ప్రాక్టీసు. జంతువుల్ని వేటాడి ఆ రకంగా వాళ్ళ రక్తాన్ని చూస్తారన్నమాట. ఇప్పుడు కూడా అంతే కదా, ఎంబీబీఎస్ చేస్తున్నారనుకోండి ఎవరైనా, వాళ్ళు కూడా కప్పల్ని వీటిని కోసి చూడాలి లోన, ఆ రక్తాన్ని చూస్తారు వాళ్ళు కూడా. లేకపోతే ఫస్ట్ టైం మనిషి మీద అలా కోసి వాడు రక్తాన్ని కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు పేషెంట్ చచ్చిపోతాడు. అలాగే క్షత్రియులకు కూడా అట్లాంటి పర్మిషన్లు ఉండేవి. అండ్ కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే అట్లా వేటాడిన జంతువులు తినచ్చు. అది రొటీన్ కాదు, అంటే మార్కెట్ నుండి పర్చేస్ చేసుకుని వచ్చి తినేది కాదు. అట్లాగా కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో అలా వేటాడిన జంతువుల్ని తినడానికి అనుమతి ఉండేది అన్నమాట. సో క్షత్రియ అంటే అది క్యాస్ట్ కాదండి. క్షత్రియ అంటే అదొక పొజిషన్.
ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు క్షత్రియులు కావచ్చు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే బ్రాహ్మణులు కావచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వైశ్యులు కావచ్చు, అంటే బిజినెస్ పీపుల్ కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే కొంతమంది సింపుల్ మేము పనులు చేస్తాం అంతే, అట్లాంటి వాడు కూడా ఉంటారన్నమాట. సో ఇది వాళ్ళ యొక్క లక్షణాల ప్రకారం, వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రకారం క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు అట్లా అనేవారు అన్నమాట. పుట్టుకతో వచ్చేది కాదు ఇది. ఇది క్యాస్ట్ సిస్టమ్ అనేది మనుషులు సృష్టించుకుందంతే. ఆ కాలంలో అది వేరు. ఎవరైనా సరే క్షత్రుడు కావచ్చు, ఎవరైనా సరే బ్రాహ్మణుడు కావచ్చు. సో వీటిని సో అండర్ రెస్ట్రిక్షన్ మాత్రమే పర్మిషన్ ఇచ్చేవారు అన్నమాట ఈ మాంసభక్షణ అనేది. చాలా రెస్ట్రిక్షన్ ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా ఇవన్నీ మర్చిపోయాం మనం. ఈ కాలంలో అందరూ మర్చిపోయారు. అలా విపరీతంగా అవన్నీ అవడంతో ఎన్నో రకాల బాధలు పడుతున్నాం మనం. ఇట్లాంటి ఆహారపు అలవాట్లే కదా చైనీస్ వాళ్ళు, అందుకని ఎంతో బాధలు పడుతున్నమాట. సో కొద్దిగా మనం దీన్ని ఆలోచించాలి. కానీ కృష్ణ చైతన్యం అనేది వీటి మీద ఆధారపడదు. మీకు ఏ ఆహారపు అలవాట్లు ఉన్నా సరే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ప్రారంభించండి. ఆ భగవంతుడి దయతో మనకి రుచి వస్తుంది. భగవంతుడు అంటే ఆ కృష్ణనామం అన్నా, ఆ కృష్ణుడన్నా ఆ రుచి వస్తుంది. ఆ రుచి వచ్చే కొద్దీ మీరు ఇంకా ఈ భక్తిని పెంచుకుంటూ వెళ్తారన్నమాట. ఆ మిగతా అన్నీ కూడా సర్దుకుంటాయి, క్రమక్రమంగా అన్నీ సర్దుకుంటాయి. ఈ లోపల మనకి ఆ భగవంతుడి మీద రుచి పెరుగుతుందన్నమాట. ఓకే. ఈజ్ ఇట్ పాసిబుల్ టు పబ్లిష్ your answers to various questions as a book? It helps in our progress of absolute understanding. యాక్చువల్గా ఇట్లాగా ప్రశ్నలు ఉత్తరాలు అనేది ఒక పుస్తకాన్ని మన ఆచార్యులే ఇచ్చారు. ఇప్పుడున్న ప్రశ్నలకి నేను ఏ సమాధానాలు ఇస్తున్నాను అంటే ప్రభుపాదుల వారు రాసిన సమాధానాలే. సో అట్లాంటి పుస్తకం పేరు ఏంటంటే పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ అని ఉందన్నమాట. మనం దాన్ని కానీ చదివితే చాలా ఇంకా డీప్గా అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. సాక్షాత్తు ఆచార్యులే ఇచ్చిన ఆన్సర్స్ అన్నమాట. ఆ అవకాశాన్ని కూడా మనకి వాళ్ళ యొక్క కృప వలన మనకి ఇప్పటికి లభిస్తోంది. సో ఆల్రెడీ గురువుగారి యొక్క పుస్తకం ఉంది కాబట్టి మనం దాన్ని చదువుకుని లెట్ us అడ్వాన్స్. అదర్ రిలీజియన్స్ వెన్ స్టార్టెడ్ ప్రభు. యాక్చువల్గా 5,000 సంవత్సరాల క్రితం చూస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ వైదిక సంస్కృతి ఉండేది. ఒకే ఒక సామ్రాట్ ఉండేవారు, హస్తినాపురంలో ఉండేవాడు. పాండవులు పరిపాలిస్తున్నప్పుడు మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా కాంకూర్ చేశారు. ఎందుకంటే కురుక్షేత్రం అనేది ఇట్స్ అ వరల్డ్ బ్యాటిల్. ఏదో 10 మంది కూర్చుని చేసింది కాదు అది. ఇట్స్ అ వరల్డ్, ఆల్ ఓవర్ ద వరల్డ్ క్షత్రియులు అందరూ వచ్చారన్నమాట అక్కడికి. అందులో పాండవులు విజయవంతులు అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మొత్తం భూమి అంతటికీ కూడా వాళ్ళే అధికారం అన్నమాట. సో అట్లాంటి సామ్రాట్టు ఆ యుధిష్ఠిర మహారాజు. యుధిష్ఠిర మహారాజు తర్వాత అంటే పాండవుల తర్వాత పరీక్షిత్ మహారాజు ఆ పాండవ రాజుగా వాళ్ళ యొక్క సక్సెషన్ అంటే వాళ్ళ యొక్క నెక్స్ట్గా వచ్చి పరిపాలించాడు మొత్తం ప్రపంచాన్ని అంతటిని. పరీక్షితుల వారి సమయంలోనే ఈ కలియుగం భూమి మీదకి వచ్చిందన్నమాట. పరీక్షిత్ మహారాజు కలిని చూస్తాడు, ఆ కలిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ కలి రావాలి అనేది భగవంతుడి యొక్క నిర్ణయం. సో పరీక్షిత్ మహారాజు ఆ రకంగా వదిలేయాల్సి వస్తుంది ఆ కలిని. ఆ కలియుగం ఎంటర్ కాగానే సో పరీక్షిత్ మహారాజ్ తర్వాత ఎవరయ్యారే అంటే జనమేజయుడు అనేసి చక్రవర్తి అయ్యాడు, సామ్రాట్ అయ్యాడు. అట్లాగా జనమేజయుడు తర్వాత స్లోగా ఈ రాజులు వాళ్ళల్లో శక్తి తగ్గడం మొదలుపెట్టిందన్నమాట. వాళ్ళందరూ కూడా భగవంతుడి మీద ఏమంటారు ఆ భక్తి, ఆ భగవంతుడి యొక్క సేవ అవన్నీ మర్చిపోయి తమ ఇంద్రియ ప్రీతి కోసం ఆ సామ్రాజ్యాన్ని వాడుకోవడం, ఆ డబ్బుల్ని వాడుకోవడం, ఆ ఫెసిలిటీస్ని వాడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ ఇంద్రియ ప్రీతిని పెంచుకోవడం కోసం. ఎప్పుడైతే ఆ రకంగా రాజులు వాళ్ళ మనస్సును డైవర్ట్ చేశారో శరీరం మీదకి, వెంటనే దే బికేమ్ వీక్.
వాళ్ళు దే లాస్ట్ దేర్ పవర్. సో అప్పుడు ఏమైందంటే రాజులు వీక్ అయిపోవడంతో చాలా భాగాలు ఈ భారతావని నుండి విడిపోయాయి. ఒక్కొక్కటి ఆ సామ్రాజ్యం నుండి బయటకు వెళ్ళిపోయాయి అన్నమాట. అవి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ సామ్రాజ్యాలలో వైదిక కల్చర్కి వేరే రకంగా కల్చర్ డెవలప్ కావడం మొదలుపెట్టింది అక్కడ. అట్లా డెవలప్ అయినప్పుడు అక్కడ కూడా ఎంతో కొంత భగవంతుడు భక్తి ఇవ్వాలన్న ఉద్దేశంతో భగవంతుడు కొంతమంది మెసెంజర్స్ని, కొంతమంది ఆచార్యుల్ని పంపించారన్నమాట. పంపించినప్పుడు అక్కడ రిలీజన్ అనేది ఎంత డిగ్రేడ్ అయిపోయిందంటే వాళ్ళని పైకి తీసుకురావడానికి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ఈ భగవద్గీత భాగవతాన్ని ఇచ్చే లెవెల్లో లేరు. చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ ఏమన్నారంటే దౌ షల్ నాట్ కిల్, చంపద్దు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ చంపేస్తున్నారు కాబట్టి. యానిమల్స్ని కానీ వీళ్ళని కానీ చంపద్దు, డోంట్ కిల్. ఇంకోటి ఏమన్నాడంటే మీ నైబర్ అంటే మీ పక్కింట్లో ఉండే ఆ వైఫ్ని డోంట్ స్టీల్ అంటాడు. అంటే ఏంటి అర్థం? వాళ్ళు దే యూస్ టు స్టీల్ లైక్ దట్. సో అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత డిగ్రేడ్ అయిపోయారంటే వాళ్ళని కాస్త పైకి తీసుకురావడానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా 2000 ఇయర్స్. ఆ తర్వాత ఇస్లాం వచ్చింది. దట్ ఈస్ అరౌండ్ 1400 ఇయర్స్, 1500 ఇయర్స్ వచ్చింది. కానీ భగవంతుడు ఆ లెవెల్లో ఆపలేదు. మహాప్రభువుగా వచ్చారు 500 సంవత్సరాల క్రితం. వచ్చి ఈ భాగవత ఉద్యమాన్ని మనకు ప్రసాదించారన్నమాట. ఈ శ్రీమద్ భాగవతాన్ని మనకు ప్రసాదించారు. మళ్ళీ హరినామాన్ని ప్రసాదించారు. సో దట్ ఈస్ గాడ్స్ మెర్సీ అన్నమాట. దానివల్లనే మనం వీఆర్ ఏబుల్ టు హియర్ హయ్యర్ ఫిలాసఫీస్. అదర్వైజ్ వెరీ సింపుల్ థింగ్స్ ఆర్ దేర్. డోంట్ కిల్, డోంట్ స్టీల్, డోంట్ లై, అట్లాంటివి. వాటి వల్ల మనకి ఆ సంతృప్తి అనేది ఎలా వస్తుంది? సో దట్ ఈస్ ఎ స్మాల్ హిస్టరీ. ఓకే. వెన్ ఈస్ వేర్ నారదముని బోర్న్? యాక్చువల్గా నారదముని వారు ఏం చెప్తున్నారంటే ఆ కల్పంలో, ప్రీవియస్ కల్పంలో నేను దాసీపుత్రుడుగా పుట్టానని చెప్తారు కదా. ఆ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కొన్ని శ్లోకాలు నేను చెప్తాను. ఆ కల్పం అంతం అవగానే నారదముని వారు బ్రహ్మ ఇద్దరు కూడా మహావిష్ణువు గర్భంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నెక్స్ట్ లైఫ్లో, నెక్స్ట్ కల్పంలో నారదమునిగా ఆయన మళ్ళీ వస్తాడనమాట. బ్రహ్మదేవుడి యొక్క కుమారుడుగా పుడతాడు, మానసపుత్రుడుగా పుడతాడనమాట. సో అంటే క్రియేషన్ బిగినింగ్లోనే నారదముని వారు అపేర్ అవుతారన్నమాట. మనం చూస్తాం, నెక్స్ట్ శ్లోకాల్లో కనిపిస్తుంది అది. హౌ టు మేక్ చాంటింగ్ మోర్ క్వాలిటీ. సో యాక్చువల్గా మనం చూస్తే చాంటింగ్ అనేది చాలా సింపుల్. టార్గెట్ ఏంటి? చాంటింగ్ చేస్తున్నప్పుడు టార్గెట్ ఏంటంటే ప్రతి పదాన్ని స్పష్టంగా పలికి ఎట్లా పలికేమో దాన్ని వినాలి, అంతే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మన అటెన్షన్ అంతా కూడా చెవి మీద ఉంటుందన్నమాట. స్పష్టంగా పలుకుతూ ఆ శబ్దాన్ని మళ్ళీ వినడానికి చెవుల్ని అటెంటివ్గా పెట్టుకుంటాం. ఇది చాంటింగ్. మీరు అట్లా ట్రై చేయండి. చాంటింగ్ టైంలో మనస్సు మీద, థింకింగ్ మీద, వీటి మీద ఏమీ లేదు. జస్ట్ ఉచ్చరించడం మీద మరియు వినడం మీద అటెన్షన్, అంతే. చాలామంది ఏదో ఆలోచిస్తూ 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 చాంటింగ్ చేస్తుంటారు. ఆ ఆలోచనలు ఆపేయాలంటే ఆ మనస్సుని దీని మీద పెట్టాలి, అంతే. వినడం మీద, ఏం వింటున్నాం, ప్రతి పదాన్ని వినాలనేసి మనం ఆలోచించాలన్నమాట. దిస్ ఈస్ ద బెస్ట్. ఓకే. యాక్చువల్గా మా
చైర్మన్ గారు మధు పండిత్ ప్రభు గారు ఆయన ఈ జపం మీద కొన్ని మాడ్యూల్స్ అన్నీ ఇస్తున్నారు. మేబీ అందులో మీరు జాయిన్ కావచ్చు. ఆ ఇంగ్లీష్లో ఉంటాయి. దాన్ని మీరు అర్థం చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా పోస్ట్ చేస్తారు. ఓకే, సో ఈ రోజుతో మనం ఇక్కడ ఆపేద్దాము. హరే కృష్ణ.